we discussed yesterday. Anyone missed morning discussion session? The presentation visible గా ఉందండి? హలో, Yes, sir. okay, thank you. So we'll start then if there is no questions. సో వెల్కమ్ టు డే 7 అండి. లాస్ట్ 6 days గురించి 6 daysలో చాలా టాపిక్స్ డిస్కస్ చేశాము. అందరూ హోంవర్క్ చేస్తున్నారని ఆశిస్తున్నామండి. ఈ కోర్స్లో ఏది చెప్పినా సరే ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి. దాన్ని నిజమని కానీ అబద్ధమని కానీ ఫేస్ వాల్యూ మీద నమ్మొద్దు. మీ లైఫ్లో మీ ఓన్ లైఫ్ ఆధారంగా మీరు ప్రతి విషయాన్ని మూల్యాంకనం చేయండి. ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ ఇన్ యువర్ లైఫ్? ఇది మీకు మీ మనసుకి మధ్య ఈ డైలాగ్ అనేది, సంవాదం అనేది స్టార్ట్ అవుతుందా? అది ఇంపార్టెంట్ అండి ఈ ప్రాసెస్లో. సో ఈ స్వీయ అన్వేషణ ప్రక్రియ అనేది అండర్ గ్రౌండ్ పెడగాజీ అండి. ఈ మొత్తం వర్క్షాప్లో దీంట్లో కంటెంట్ మీకు ఎంత, ఈ పదాలు వీటిని మీకు ఇవ్వటం మేజర్ ఉద్దేశం కాదండి. జీవన విద్య వర్క్షాప్ మొదటి ఉద్దేశం ఏంటంటే మీలో ఈ స్వీయ అన్వేషణ, ఈ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. ప్రతి హోంవర్క్ కానీ, ఏ డిస్కషన్ కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కానీ, ఈ ప్రక్రియ మీలో స్టార్ట్ చేయించడమే ముఖ్య ఉద్దేశం అండి. ఎన్ని కొత్త పదాలు మేము చెప్పాము, అది మొత్తం ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది, కానీ దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదండి. ఆ ఇన్ఫర్మేషన్ని మనము ఈ స్వీయ అన్వేషణ ప్రక్రియ ద్వారా మనం ఈ 3 ప్రక్రియలు చేస్తున్నామా? అది స్వీయ ఎరుక, సెల్ఫ్ అవేర్నెస్ ఆర్ సెల్ఫ్ అబ్జర్వేషన్, స్వీయ పరిశీలన అనేది, అండ్ స్వీయ పరిశోధన, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్, స్వీయ పరిశోధన, స్వీయ మూల్యాంకనం. ఈ పదాలకి అర్థం స్లోగా రోజు రోజుకి కొంచెం ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీ పట్ల మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ఎక్కడ నేను నాలో ఈ అసహనం వస్తుంటే, నెగిటివ్ ఫీలింగ్ వస్తుంటే, నేను రియాక్ట్ అవుతుంటే, నేను ఎందుకు అవుతున్నాను? ఆ మూలం ఏంటి? మనల్ని మనం పరిశోధించుకోగలుగుతున్నామా? ఏదైతే ఈ 6 రోజుల్లో మీకు ప్రపోజల్స్ రూపంలో, ప్రస్తావన రూపంలో మీ ముందు వస్తున్నామో వాటిని మీరు మూల్యాంకనం చేయగలుగుతున్నామా మీ లైఫ్ ఆధారంగా? ఈ ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కనుక సిన్సియర్గా హోంవర్క్ చేసినా, సిన్సియర్గా క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ కానీ, ఇది కానీ ఏది అటెండ్ అయినా ఈ ప్రక్రియల కోసమే. మరలా చెప్తున్నానండి, ఈ వర్క్షాప్ 10 రోజులు అటెండ్ అయ్యి మీకు ఒక 100 మాటలు, కొత్త మాటలు ఇవ్వటం మా ఉద్దేశం కాదు. మీ మనసులో ఈ ప్రక్రియ స్టార్ట్ అవ్వాలండి. అప్పుడు అది ఎంత పవర్ వస్తుందంటే అండి, చాలా చాలా అది ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది ఆ టైంలో. సో దాన్నే ఇంగ్లీష్లో చెప్పామండి దీన్ని. అప్పుడు ఆ ప్రక్రియ ద్వారా ఫస్ట్ మీకు సెల్ఫ్ పర్సనల్గా ఇది స్వీకృతియా కాదా? మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో జీవిస్తారో, మీ బిహేవియర్లో ఇది మ్యూచువల్ హ్యాపీనెస్ తీసుకొస్తుందా లేదా ఆ ప్రపోజల్, అప్పుడు మాత్రమే అది సరైన అవగాహనగా పరిగణించండి. ఈ ఫిల్టర్లో కనుక ఆ ప్రపోజల్ ఫెయిల్ అయితే దెన్ ప్లీజ్ డోంట్ అగ్రీ. సో మొత్తం మూలం ఏంటంటే, ఏ పని చేసినా నేను సుఖంగా ఉండాలి, నిరంతరంగా సుఖంగా ఉండాలి, దానికోసమే ఏ ప్రయత్నమైనా యాజ్ ఎ మనిషిగా నేను చేస్తున్నాను. నేను సుఖంగా ఉండాలి అంటే నాకు వస్తువులు కావాలి, సంబంధాలు కావాలి, రెండిటి పట్ల సరైన అవగాహన కావాలి. ఈ మూడిటి మీద మన దృష్టి కనుక ఉంటే దాన్ని మానవ చేతన అన్నామండి. ఓన్లీ వస్తువులతో నుంచే సుఖం వస్తుంది అనుకుంటే మాత్రం దాన్ని ఇన్హ్యూమన్ కాన్షియస్నెస్, అది అమానవీయ చేతన అన్నాం. సో రోజు రోజుకి మీరు ఈ చిన్న బాక్స్ నుంచి పెద్ద బాక్స్లోకి షిఫ్ట్ అవ్వటమే ఈ మేజర్ ఉద్దేశం అండి.
సో ఈ వర్క్షాప్ లో ఈ రైట్ అండర్స్టాండింగ్ గురించే మాట్లాడుతున్నామండి. రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి అంటే, ఏ అవగాహన ద్వారా అయితే మనలో ఈ సామరస్యత వస్తుందో, మన సంబంధాల్లో సామరస్యత వస్తుందో, మన సమాజంలో ప్రకృతిలో సామరస్యత వస్తుందో, దానిని సరైన అవగాహన రైట్ అండర్స్టాండింగ్ అన్నామండి. సో ఇది అందరికీ గుర్తుంది కదండి, బాడీ అండ్ సెల్ఫ్. నా అవసరాలు వేరు, నా శరీర అవసరాలు వేరు. మేడం మేడం మ్యూట్ లో పెట్టండి మేడం. సో నా శరీర అవసరాలు పోషణ, రక్షణ, సదుపయోగం. నాకు నా శరీర అవసరాలు, నా కుటుంబ శరీర అవసరాలు తీర్చడానికి వస్తువులు కావాలి, వెరీ ఇంపార్టెంట్. దానికి మనీ కావాలి, వెరీ ఇంపార్టెంట్. కానీ నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నాయనే క్లారిటీ వచ్చినప్పుడు, అట్లీస్ట్ నేను రేపు సంపాదించుకోగలనే అష్యూరెన్స్ వచ్చినప్పుడు, మనలో కలిగే భావాన్ని సమృద్ధి భావం అన్నామండి. ఎప్పుడైతే మనలో ఈ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ ఉంటుందో, అప్పుడు మనలో కలిగేది మన అవసరం తీరు సుఖము అనేది. ఈ సుఖము, సమృద్ధి అనేది మనిషి యొక్క అవసరాలు, మూలంగా ఉండే అవసరం. ఇది ఏ మనిషి నుంచి తీసేయలేవండి. కాకపోతే ఈ రెండు, దానికి వస్తువులు కావాలి, సరైన భావాలు, సరైన అవగాహన, జ్ఞానం, ఈ రెండు కావాలండి. సో సరైన భావాలంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనలో ఈ సరైన భావాలు ఉంటాయో, అప్పుడు మనం సంబంధాన్ని గుర్తించగలం, సంబంధాన్ని బాధ్యతతో నిర్వర్తించగలం. సంబంధంలో నేను ఎంత నిర్వర్తిస్తున్నానని మనల్ని మనం మూల్యాంకనం చేసుకోగలం. అయితే ఈ ఫీలింగ్స్, 9 ఫీలింగ్స్ ఉన్నాయని డిస్కస్ చేశామండి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, ఈ అండ్ కృతజ్ఞత, ఈ 6 ఫీలింగ్స్ గురించి ఇప్పటి వరకు మాట్లాడారండి. సో హోప్ అన్ని ఫీలింగ్స్ గురించి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాము. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆ ఫీలింగ్, అప్పుడు ఆ ఫీలింగ్ మనలో ఉంటుందండి, మనలో నిరంతరంగా ఉంటుంది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ రావటము, ఇంకో సిచ్యువేషన్ వచ్చి ఇంకో ఫీలింగ్ రావటం అలా ఉండదండి. అర్థమైతే మనతో ఉంటుంది. అర్థం కాకపోతే కొన్నిసార్లు మంచిగా ఫీల్ అవుతాము, కొన్నిసార్లు ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. ఆ ఫీలింగ్ అనేది మనలో ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ని మనం వ్యక్తీకరిస్తామో, ఎక్స్ప్రెస్ చేస్తామో, అప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది వస్తుందండి. అయితే అవతల వ్యక్తి రెస్పాండ్ అవ్వటం వల్ల మన హ్యాపీనెస్ ఆధారపడలేదండి. మన క్లారిటీ ఉండటం వల్ల, మన అవగాహన, మన అండర్స్టాండింగ్ వల్ల మన హ్యాపీనెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రయత్నిస్తూ ఉండొచ్చు, మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎదుటి వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయి ఉండొచ్చు, కానీ దాని మీద మీ హ్యాపీనెస్ డిపెండెంట్ అయ్యి లేదు. మీ అండర్స్టాండింగ్ ని బట్టి ఈ ఫీలింగ్ అనేది మీలో ఉంటుంది. అది మన హ్యాపీనెస్ కి దారి తీస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. సో ఇవాళ మరొక మూల్యం గురించి డిస్కస్ చేద్దామండి, శ్రద్ధాభావం. ఈ శ్రద్ధాభావం అంటే మీరు అంటే డే టు డే లాంగ్వేజ్ లో మనం వేరే పదాన్ని ఈ పదాన్ని చాలా రకాలుగా ఉపయోగించవచ్చండి. ఇక్కడ ఉపయోగిస్తున్నప్పుడు ఒక డెఫినెట్ మీనింగ్ తో ఉపయోగిస్తున్నామండి. ఎప్పుడైతే శ్రేష్టత పట్ల మనకి స్వీకృతి ఉంటుందో, అప్పుడు మనలో కలిగే భావాన్ని శ్రద్ధాభావం అన్నారండి. అయితే ముందు అసలు శ్రేష్టత అంటే ఏంటి? మనం ఈ పదాన్ని చాలా ఉపయోగిస్తామండి వాడుక భాషలో, శ్రేష్టంగా ఉండాలి అని. అయితే శ్రేష్టత అంటే ఏంటి అంటే, నేను ఈ 4 నా లైఫ్ ఎక్కడైతే జీవిస్తున్నానో, ఈ 4 అంశాల్లో, వైయక్తిగతంగా, నా సంబంధాల్లో, సమాజంతో అండ్ ప్రకృతితో, ఈ 4 ఆయామాల్లో హార్మనీ, సామరస్యం అంటే ఏమిటి, దాన్ని అర్థం చేసుకోవటం, సామరస్యంతో జీవించగలగటం, దానిని శ్రేష్టత అన్నామండి. అయితే ఎప్పుడైతే మనకి ఇది శ్రేష్టత అంటే, జీవితంలో డెవలప్మెంట్ అంటే ఇది అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అండి, ఎప్పుడైతే దాని పట్ల మనలో ఒక స్వీకృతి అనేది ఉంటుందో, అప్పుడు మనలో కలిగే భావాన్ని శ్రద్ధాభావం అన్నారండి. శ్రేష్టత పట్ల స్వీకృతిని శ్రద్ధాభావం అన్నారండి. అయితే ఎవరైతే ఇలాంటి శ్రేష్టమైన లైఫ్ జీవించారో, వాళ్ళ పట్ల మనకు ఉండే భావాన్ని కూడా ఈ శ్రద్ధాభావంతో వాళ్ళతో ఉంటామండి. అయితే మనము భగవంతుడు అనే కాన్సెప్ట్ ఉంది కదండి,
భగవంతుడు అంటే దేవుడు, దేవి దేవత, ఈ 2 పదాలు ఉన్నాయి కదండి. ఈ దేవి దేవత అనే పదాలు ఇక్కడి నుంచే వచ్చినాయండి. అంటే ఎవరైతే ఎక్సెల్ అయ్యారో, ఎవరైతే అలాంటి ఒక సామరస్యమైన లైఫ్ జీవించారో వాళ్ళు తరువాతి తరాలకి ఇలా లైఫ్ జీవించొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారండి. వాళ్ళ పట్ల ఉండే భావాన్ని శ్రద్ధాభావం అన్నారండి. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ శ్రద్ధాభావం అంటే ఎక్సలెన్స్, ఫస్ట్ ఈ ఎక్సలెన్స్ అంటే స్వీకృతి ఉండాలి. కానీ జనరల్ గా మనకి ఒక కన్ఫ్యూజన్ ఉందండి. ఎక్సలెన్స్ శ్రేష్టత, ఇంకొక పదం టు బి స్పెషల్ విశిష్టత. తెలుగులో ఈ 2 పదాలండి, టు ఎక్సెల్, టు బి స్పెషల్. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే, మామూలుగా అందరూ మనం శ్రేష్టంగా ఉండాలంటాము, కానీ ప్రయాస మాత్రం విశిష్టంగా ఉండటానికి. అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ ప్రదీప్ గారు కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఏంటంటే, ఒక క్లాస్ రూమ్ లో 30 మంది పిల్లలు ఉన్నారనుకోండి. ఎంత మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది? మాక్సిమం 1 or 2 ఫస్ట్ ర్యాంక్. అయితే ఎంత మందికి 100కి 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది చదవగలిగితే, అవును కదా? అయితే ఒక క్లాసులో ఒక పిల్లవాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటుంటే తను ఎవరికన్నా షేర్ చేయగలడా తనకు వచ్చింది, తన ఎయిమ్ ఫస్ట్ ర్యాంక్ అయితే? వెరీ డిఫికల్ట్. అయితే ఎవరి చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంటుందండి? ఒక అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ కోసం పోకలాడుతున్నాడు, ఇంకొక అబ్బాయి 100కి 100 తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. అంటే సబ్జెక్ట్ మొత్తం అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ కాన్సెప్ట్ చెప్తున్నా అండి. సబ్జెక్ట్ మొత్తం అర్థం చేసుకోవటం, అది నా లైఫ్ లో దాని ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవటం, దీన్ని ఎక్సలెన్స్ అన్నారండి, శ్రేష్టత అన్నారు. ఈ కంపేర్ టు 29 కన్నా నేను ముందుండాలి, ఈ కంపారిటివ్నెస్ ఏదైతే ఉందో ఇది దీన్ని విశిష్టత అన్నారండి, టు బి స్పెషల్. అది అయితే ఒక్కసారి ఇది గమనించండి. ఎవరి చుట్టూ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎవరి చుట్టూ ఈ అభద్రతా భావము, ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కానీ, లేక ఈ గోప్యత, ఈ రహస్యం కానీ ఎవరి చుట్టూ ఎక్కువ ఉంటుంది? ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నారో వాళ్ళు ఎవరికైనా సాయం చేయగలరా అండి? చాలా కష్టం కదా. సో కానీ ఎవరైతే సబ్జెక్ట్ మొత్తాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే 100/100 అది అంటే కంప్లీట్నెస్, ఆ ఎక్సలెన్స్ అనేది దృష్టి పెడుతున్నారో, వాళ్ళు ఎంత చెప్పినా పక్కన వాళ్ళకి వీళ్ళకి ఏమైనా లాస్ అవుతుందండి? పైగా వీళ్ళకే సబ్జెక్ట్ మీద ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. అది ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మన జీవితంలో చూద్దాం. మన శ్రద్ధ, మన ఎఫర్ట్స్ శ్రేష్టంగా ఉండటానికి ఉందా, విశిష్టంగా ఉండటానికి ఉందా? మన ఆఫీస్లో మన పని కానివ్వండి, లేకపోతే మన చుట్టూ మన ఫ్యామిలీలో మనం చేసే పనులు కానివ్వండి. వేర్ ఈస్ అవర్ ఎయిమ్? వాట్ ఈస్ అవర్ ఎయిమ్? టు ఎక్సెల్ ఆర్ టు బీ స్పెషల్? ఈ టు బీ స్పెషల్ లో ఏంటంటే ఎప్పుడు కంపేర్ చేసుకుంటానే ఉంటామండి, పక్కన వాళ్ళ కన్నా నాకు ఎక్కువ ఉందా లేదా. ఈ ఎక్సలెన్స్ లో ఏంటంటే అండి, నిన్నటి కన్నా నేను ఇవాళ బెటర్ గా ఉన్నానా లేదా, ఈ 4 ఆయామాల్లో, వ్యక్తిగతంగా, నా కుటుంబంలో, నా సంబంధాల్లో, సమాజంతో అండ్ ప్రకృతితో. అయితే ఇక్కడ ఏంటంటే అండి, ఈ ఎక్సలెన్స్ అండ్ కాంపిటీషన్ రెండు వేరు అండి. టు బీ స్పెషల్ అండ్ ఎక్సలెన్స్, ఈ 2 పదాలు వేరు. ఇక్కడ కూడా ఎక్సలెన్స్ లో కూడా కాంపిటీషన్ ఉందండి. బట్ ఐఎమ్ కంపీటింగ్ విత్ మై సెల్ఫ్, నాట్ విత్ సమ్వన్ ఎల్స్. ఐ వాంట్ టు బికమ్ బెటర్. నిన్నటి కన్నా ఇంకా శ్రేష్టంగా ఎలా తనతో తాను ఇంకా బెటర్ గా కంపేర్ చేసుకుని బెటర్ అవుతున్నారండి, పక్క వ్యక్తితో కాదండి. అయితే ఎప్పుడైతే ఒక మనిషి ఎక్సలెన్స్ వైపు దృష్టి ఉంటుందో, శ్రేష్టత వైపు దృష్టి ఉంటుందో, ఆ మనుషుల్నే తల్లిదండ్రులు, టీచర్స్ అన్నారండి. ఎవరైతే ఎక్సెల్ అయ్యారో సమాజంలో, ఆ మనుషులే తన తోటి వాళ్ళని, ఎవరైతే దాని చుట్టూ ఉన్నారో వాళ్ళని తన లెవెల్కి తీసుకురావడానికి ట్రై చేస్తారండి, ఎవరైతే ఎక్సలెన్స్ కి ప్రయత్నిస్తున్నారో. ఎవరైతే ఈ టు బీ స్పెషల్లో, ఈ విశిష్టతలో అనే ఒక కూపంలో ఇరుక్కుపోయారో, వాళ్ళకి ఎప్పుడు అభద్రతా భావం వల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళు తన స్థితికి రావటానికి ఇష్టపడరు. వాళ్ళకి ఏదో ఒక అడ్డంకులు సృష్టించడం కానీ ఏదన్నా కానండి. అయితే ఒక మనిషి
ఇలా మీకు ఆఫీసులో ఇలా ఎవరన్నా మీరు ఇలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా ఫస్ట్ రోజు నుంచి. ఒక మనిషి ఏదన్నా ఇలా చేస్తున్నాడు అంటే ఆ మనిషి అండర్‌స్టాండింగ్ లోపమండి. ఆ మనిషి ఏమనుకున్నాడంటే విశిష్టంగా ఉంటేనే సుఖంగా ఉంటామని ఒక భ్రమలో ఉన్నారండి. కానీ ఎప్పుడైతే ఈ శ్రేష్టత అనేది అర్థం కాదో అండి, అప్పటి వరకు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం చాలా కష్టమండి. ఒక టీచర్‌కి ఎప్పుడైతే ఈ శ్రేష్టత అనేది అర్థమవుతుందో అండి, అప్పుడు ఆ పిల్లల్లో మనకి ఒక టీచర్ గాని, పేరెంట్స్ గాని పెంపొందించాల్సింది ఇదేనండి. అన్‌ఫార్చునేట్‌గా నిన్న సార్ చెప్పారు గదా! హరి గారు. ఏంటంటే మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేయటము, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళకి ఎన్ని మార్కులొచ్చినాయో, ఇలాంటి ఈ సంకుచిత బుద్ధి వల్ల అండి, మనం పిల్లల్లో దాగి ఉన్న గొప్ప గొప్ప టాలెంట్స్‌ని బయటికి తీయలేకపోతున్నామండి. ఆ ఎక్సలెన్స్ అంటే తనకి స్వతహాగా అన్ని ఏరియాలో డెవలప్ అవ్వాలి. బట్ తనకి స్వతహాగా ఎలాంటి న్యాచురల్ ఇంక్లినేషన్ ఉందో దాన్ని గుర్తించలేకపోతున్నాం అన్నమాట. అందుకనే ఈ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ జీవితంలో ఆ తృప్తి, ఆ సంతృప్తి అనేది మిస్ అవుతుందండి ఎస్పెషల్‌గా. అంటే ఇది చాలా కేర్‌ఫుల్‌గా వినండండి. నేను ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ డోంట్ స్టడీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అని కానేదా. నేను ఏది చెప్తున్నానో అదే వినండండి. శ్రద్ధ శ్రద్ధాభావం అంటే ఎప్పుడైతే మనకి శ్రేష్టత పట్ల అవగాహన ఉంటుందో, ఇది ఇలా బ్రతకాలి అనే స్వీకృతి ఉంటుందో, అప్పుడు మనలో కలిగే భావాన్ని శ్రద్ధాభావం అన్నారండి. ఎవరైతే శ్రేష్టంగా బ్రతికారో, ఎవరైతే మనకి ఒక ఆల్రెడీ పరంపరలో మనకున్నారో, వాళ్ళు ఎక్కడి నుంచన్నా కానివ్వండి, ఎలా ఏ మతము వాళ్ళైనా, ఏ రీజియన్ వాళ్ళకైనా, వాళ్ళు మనకి ఇలా లైఫ్‌లో ఇలా శ్రేష్టంగా జీవించొచ్చు అని చూయించే వాళ్ళ పట్ల మనకుండే భావాన్ని కూడా శ్రద్ధాభావం అంటాం. అయితే ఈ ఈ 2 పదాలుకి మీనింగ్ అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్ అండి. శ్రేష్టత, విశిష్టత. టు ఎక్సెల్ అండ్ టు బీ స్పెషల్. ఎప్పుడైతే ఈ శ్రేష్టత అనేది అర్థం కాదో అండి, అప్పటి వరకు మనలో ఈ కంపారిజన్ అనేది ఎప్పుడుంటుందండి. సో, ఎప్పుడు ఈ ఈ ప్రెషర్ బయట నుంచి వచ్చే ఈ ఈ దాన్నేమంటారు? ఈ ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటదండి. ఇది ఇది లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక పెద్దవాళ్ళకి కానీ, ఎస్పెషల్‌గా టీచర్స్‌కి గానీ, పేరెంట్స్ కానీ, ఇది అర్థమైతే అండి, ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్కూల్ కూడా చాలా వెరైటీగా ఉంటుందండి. ఎక్సలెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ మీరు ఒక కిటుకు ఉందండి. కిటుకు అంటాం. అయితే ఎవరైతే ఎక్సెల్ అవుతారో వాళ్ళు ఎప్పుడు స్పెషల్ గానే ఉంటారండి. సమాజంలో కానీ, వాళ్ళ వృత్తిలో కానీ, అది కానీ. కానీ ఎవరైతే స్పెషల్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నారో, అది వాళ్ళు ఎక్సెల్ అవుతారని గ్యారంటీ లేదండి. ఆహ్, ఈ హిందీలో 'త్రీ ఇడియట్స్' అనే ఒక మూవీ వచ్చిందండి. సో, మీరు తెలుగులో కూడా 'స్నేహితులు' అని ఒక దాన్ని డబ్ చేశారు ఆ మూవీని. సో, ఆ మూవీ ఇప్పుడు ఎవరైనా చూడకపోతే ఒకసారి అందరూ చూడండండి. పిల్లలకి కూడా చూయించండి. ఆ మూవీ సారాంశం ఇదేనండి. ఏంటంటే, మనం దేని వెనకాల పరిగెత్తుతున్నాము? విశిష్టంగా ఉండటానికి పరిగెత్తుతున్నామా? శ్రేష్టంగా ఉండటానికి పరిగెత్తుతున్నామా అని. సో, దేర్ ఈస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్. అదర్‌వైజ్ నేను మీకు ఆ వీడియో చూయించేవాడిని. సో, అయితే ఈ పూజ అంటాం గదండీ! ఆహ్, ఈ పదం చాలా ఇంపార్టెంట్ పదం అండి. ఇది చాలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్న పదం. ఎఫర్ట్ మేడ్ టు అచీవ్ ది ఎక్సలెన్స్. ఈ శ్రేష్టంగా ఉండటానికి మనం చేసే ప్రయత్నం ఉంది కదా! దాన్నే పూజ అంటారండి. అయితే ఎవరైతే ఆల్రెడీ శ్రేష్టంగా ఒక జీవితాన్ని జీవించారో, వాళ్ళ నుంచి ఇన్‌స్పిరేషన్ కోరుకోవటం ఉంది కదా! ఆ ప్రక్రియని పూజ అంటారనమాట. ఈ కాన్సెప్ట్ అర్థమైతే అండి, ఈ మనం దేన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేయము. అలా అని దేన్ని అండర్ ఎవాల్యుయేట్ చేయమండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి పండగలప్పుడు లేతే గాంధీ జయంతి లేకపోతే అది నెహ్రూ ఏదన్నా కానివ్వండి, గొప్ప వాళ్ళ జయంతి రోజు సెలవెందుకు ఇస్తారంటే, సుష్టిగా తిని నిద్రపోమని కాదండి. 1 డే సెలవెందుకంటే, ఆ రోజు ఆ వ్యక్తులు సమాజానికి ఏమి ఇచ్చారు అని తెలుసుకోవటానికి, ఆ నెక్స్ట్ జనరేషన్‌కి తెలియచెప్పటానికి సమయం కేటాయించండి అని అని దేశం మొత్తము ఆఫీసులు మొత్తం సెలవిచ్చేస్తారండి.
ఎందుకు అంటే ఆ ఇన్స్పిరేషన్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వస్తుంది నెక్స్ట్ జనరేషన్ లో, మనలో అనండి. సో తెలుగులో ఒక పాట ఉంది కదండి, రామున్నైనా కృష్ణున్నైనా కీర్తించు కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో చూద్దాం మిత్రమా అని, తెలుసుకుందాం మిత్రమా అని సంథింగ్ ఆ లిరిక్ ఉంది కదా, దాని అర్థం ఇదేనండి. ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, ఎలా లైఫ్ జీవించారు, అది కనుక అర్థమైంది అనుకోండి, అది మనం వాళ్ళు ఏ కల్చర్ అయినా పర్లేదు, ఏ రిలీజియన్ అయినా, ఈస్ట్ వెస్ట్ ఎక్కడైనా సరే, ఆ ద వే దే లివ్డ్ దట్ లైఫ్, అది ఇన్స్పిరేషన్ అండి. దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది నెక్స్ట్ జనరేషన్, ఓకే ఇలా కూడా ఉండొచ్చు అని. ఇప్పుడు ఏంటంటే అండి, ఒక వ్యక్తి సైకిల్ తొక్కుంటూ వస్తూ చూసా అనుకోండి మనిషి, ఓకే సైకిల్ తొక్కొచ్చు అనే ఒక క్లారిటీ వస్తుంది కదా. అంటే ఒక మనిషి ఇలా కూడా బ్రతకొచ్చు అని వాళ్ళ ఎగ్జాంపులరీ పీపుల్ ఉన్నారండి. సో వాళ్ళ పట్ల మనకు ఉండే భావాన్ని శ్రద్ధాభావం అన్నారు. అయితే మనం అలాంటి లైఫ్ జీవించాలని కోరుకుంటూ పెట్టే ప్రయత్నం ఉంది కదా, దాన్ని పూజ అన్నారండి. ఆ ప్రయత్నిస్తూ ఇన్స్పిరేషన్ కొరకు మనం ఏదైతే ఇలాంటి వ్యక్తుల నుంచి ఇన్స్పిరేషన్ కొరకు చేసే పద్ధతులు ఉన్నాయి కదా, దాన్ని పూజ అన్నారు. ఎప్పుడైతే ఇది ప్రపోజల్ అండి, మీరు వెరిఫై చేయండి మీ లైఫ్ ఇజ్ ఇట్ మేకింగ్ సెన్స్ ఫర్ యూ ఆర్ నాట్. అయితే ఎప్పుడైతే ఒక మనిషి ఎక్సలెన్స్ కోసం పనిచేస్తారో అండి, అది యాక్చువల్గా సహజంగా ప్రతి మనిషి శ్రేష్టంగానే ఉండాలనుకుంటాడండి. ఇప్పుడు మీ అందరినీ శ్రేష్టంగా ఉండాలా, విశిష్టంగా ఉండాలని అడిగితే అందరూ శ్రేష్టంగా ఉండాలనే అని చెప్తారు. ఆ స్థితిలో మనిషి స్వతంత్రంగా ఉంటాడండి. అది ఈ స్వతంత్రము అంటే తంత్రము అంటే అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి, యాక్షన్ అన్నమాట. స్వతంత్రం అంటే ఐ ఆమ్ డిసైడింగ్ మై యాక్షన్. చాలా బ్యూటిఫుల్ పదం అండి తెలుగులో ఇది. స్వతంత్రం, నేనేం చేయాలో నేనే నిర్ణయించుకుంటున్నాను అని. ఎప్పుడైతే మనిషికి ఎక్సలెన్స్ వైపు వెళ్తారో అండి, అప్పుడు బయట నుంచి మనకు ప్రెషర్ ఉండదండి. అండ్ ఈ అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్ ఆర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, ఈ రెండింటి నుంచి మనం బయటకు వస్తాం. అది ఆ కాన్ఫిడెన్స్ కూడా అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అండి, రిలేటివ్ కాన్ఫిడెన్స్ కాదు. ఎప్పుడైతే మనం ఈ స్పెషల్ గా ఉండటానికి ట్రై చేస్తామో, ఇది రిలేటివ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇక్కడ ఈ 29 కన్నా నేను బెటర్ గా ఉన్నాను, చాలా మంచి గొప్పగా హైగా ఫీల్ అవుతాను. రేపు కాలేజ్ మారుతాను, దాంట్లో అందరూ క్లాస్ ఫస్ట్ వాళ్ళే ఉన్నారు, దాంట్లో నేను 29వ వాడిని అనుకోండి, అగైన్ ఐ విల్ లూజ్ మై కాన్ఫిడెన్స్, ఐ విల్ కమ్ డౌన్. ఆ రిలేటివ్ కాన్ఫిడెన్స్ కాదండి, ఈ సాపేక్ష ఆత్మవిశ్వాసము, నిరపేక్ష ఆత్మవిశ్వాసము అంటాం. ఎప్పుడైతే మన ఎక్సలెన్స్ కోసం, ఆ శ్రేష్టత కోసం ప్రయత్నిస్తామో, ఎక్సలెన్స్ పట్ల మనకు ఆ స్వీకృతి ఉంటుందో, అప్పుడు మనలో కలిగేది నిరపేక్ష ఆత్మవిశ్వాసం అండి, అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. మనకు అది ఉండాలా, లేదా సాపేక్ష ఆత్మవిశ్వాసం ఉండాలా? విచ్ చేంజెస్ ఫ్రమ్ టైం టు టైం, ప్లేస్ టు ప్లేస్. సమయానికి మారుతూ ఉంటుంది, ప్లేస్ కి మారుతూ ఉంటుంది. అలాంటి ఆత్మవిశ్వాసం కావాలా? మన పిల్లల్లో ఎలాంటిది ఉండాలి? ఎప్పుడైతే దీని గురించి మనం ఆలోచిస్తామో, అప్పుడు మనం ఏ ట్రాప్ లో ఉన్నాము అని అర్థమవుతుందండి. సో ఎప్పుడైతే మనము ఎక్సలెన్స్ కోసం ప్రయత్నిస్తామో, అది ఇంట్లో కావచ్చు, మనతో కావచ్చు, యాజ్ ఎ మనిషిగా నేను ఎంత శ్రేష్టంగా బ్రతకగలుగుతున్నాను, నన్ను నేనే ఎంత శ్రేష్టంగా నా ఫీలింగ్స్ ఉన్నాయి, నా ఆచరణ ఉంది, నా మాటలు ఉన్నాయి, నా సంబంధాల్లో నా బిహేవియర్ ఉంది. ఇక్కడ ఇది కనుక ఫోకస్ అయితే ఈ బాధ్యత అనేది న్యాచురల్ గా వస్తుందండి. ఎందుకంటే నా అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అనేది ఫోకస్ నా మీద ఉంటుంది. ఎప్పటి వరకైతే ఈ రిఫరెన్స్ కనుక పక్కన వాళ్ళతో ఉందనుకోండి, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళు చూడు ఎలా ఉన్నారో, నాకే ఎందుకు ఇలాంటివి, వీళ్ళు చూడు ఇలాంటి ఈ కంప్లైంట్ బాక్స్ అంటారు కదండి, ఆ కంప్లైంట్ బాక్స్ లో ఉండిపోతామండి. ఇక్కడ నా డెవలప్మెంట్ అనేది క్వశ్చన్ మార్క్ అండి, ఈ విశిష్టంగా ఉండడానికి ట్రై చేసేటప్పుడు. కానీ శ్రేష్టంగా ఉండేటప్పుడు నా డెవలప్మెంట్ ప్రయారిటీ. నేను డెవలప్ అయితే న్యాచురల్ గా నా చుట్టూ ఉన్న వాళ్ళని డెవలప్ చేస్తాను కదా, అదే వైభవం అండి. అయితే ఇది జాగ్రత్తగా ఉండండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, వీళ్ళని దేవతలతో ఎందుకు పూజించారంటే అండి, ఇచ్చే వాళ్ళని దేవుడు అంటారండి. దేనే వాళ్ళంకో దేవీ దేవత కహ అండి. దాని డెఫినేషన్ అంతేనండి. ఎవరైతే ఇస్తారో వాళ్ళని దేవుడు అన్నారు. ఇంకా అంతకన్నా
దాన్ని అన్ని మిస్కన్సెప్షన్స్ ఏమొద్దు. అయితే తల్లిదండ్రులు అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా అండి, ఎటువంటి అపేక్ష లేకుండా ఇస్తారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ దేవోభవ అని మన కల్చర్లో చెప్పారనమాట. అయితే దానికి మీనింగ్ ఇంపార్టెంట్ అండి. అయితే గురువు దేవోభవ ఎందుకు అంటే బాధ్యత తీసుకున్నాడు గురువు. డబ్బులు వస్తేనే బాధ్యత తీసుకోలేదు. నాలెడ్జ్, ఆ జ్ఞానానికి రిప్రజెంటేటివ్ గా ఆ సమాజానికి బాధ్యత తీసుకున్న వాళ్ళని గురువులు అంటారండి. అయితే ఈ తల్లి తండ్రి గురువు వీళ్ళు ఎక్సలెన్స్, వాళ్ళు శ్రేష్టంగా ఉండటానికి ప్రయత్నిస్తూ తర్వాత తరానికి ఆ శ్రేష్టత కోసం వాళ్ళకి ఎఫర్ట్ పెడుతున్నారు అనమాట, వాళ్ళని డెవలప్ చేయడానికి. అయితే నా డెవలప్మెంట్ అనేది ఈ ముగ్గురులో సెంటర్లు అండి. నేను హరి గారు ఇదే చెప్పారు. ఎప్పుడైతే మన మీద మనం ఎఫర్ట్ పెడతామో అప్పుడు న్యాచురల్ గా ఇస్తామండి. అది లైట్ ఎంత పెద్ద కెపాసిటీ అయితే అంత ఎక్కువ వెలుగు వస్తుంది కదండి. సేమ్ మన దగ్గర మన వైభవం కూడా అంతేనండి. సో మన కెపాసిటీ పెంచుకుంటే ఆటోమేటిక్ గా అన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళకి లైట్ ఆటోమేటిక్ గా వస్తుందండి. సో ఎప్పుడైతే ఈ విశిష్టంగా ఉండాలనుకుంటామో, ఎప్పుడైతే ఈ కంపారిటివ్ గా మనం చూసుకుంటామో, అక్కడ ఈ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది క్వశ్చన్ మార్కే, మన డెవలప్మెంట్ క్వశ్చన్ మార్కే. ఒక్కసారి యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఏ రోల్లో ఉంటే ఆ రోల్, కాబోయే పేరెంట్స్, సో ఒక చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనల్ని మనం అడగటం. నా దృష్టి శ్రేష్టత వైపు ఉందా, విశిష్టత వైపు ఉన్నదా? నా ప్రయాసలు అంటే నేను చేసే ప్రయత్నాలు దేని వైపు ఉన్నాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏదన్నా ప్రశ్న ఉంటే తీసుకుంటానండి. ఇది శ్రద్ధాభావం అండ్ శ్రేష్టత, విశిష్టత, ఈ మూడు కాన్సెప్ట్స్ గురించి నేను డిస్కస్ చేశానండి. ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే కాన్సెప్ట్ లో ఎనీ క్లారిటీ, ఎనీ డిసగ్రిమెంట్, అగ్రిమెంట్ ఏమన్నా మీరు ప్రశ్న అడగొచ్చండి. నమస్తే సార్. నమస్కారం మేడం, చెప్పండి. సార్, ఎక్కువగా కంపారిట్ చేస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని మనము చాలా వింటుంటాం సార్. అది ఎంతవరకు అది కరెక్ట్ అనేది? అదొక మాన్యత మేడం. అది కండిషనింగ్ అనేది స్ట్రాంగ్ గా బలంగా నాటుకుపోయిన ఒక మాన్యత మేడం. చిన్నప్పటి నుంచి మనం ఇప్పటి వరకు అలా వింటుంటాం సార్. అది మీరు అన్నట్లుగా సార్. అవును మేడం. దాని వల్లే సమాజంలో మేడం మనం ఒక మనిషి నిజంగా ఎంత సాధించగలడో అంత సాధించలేకపోతున్నాం. కంపారిజన్ ఉండాలి మేడం. నాతో నిన్నటి నాతో కన్నా ఇవాళ నేను ఎంత బెటర్ గా నా సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఈ ఇంటర్నల్ దృష్టి ఉంటుందో మేడం, అప్పుడు ఏంటంటే దాని శివ మ్యూట్ అయ్యారండి. శివ గారు మీరు మ్యూట్ అయ్యారు. ఓకేనండి, ఎవరో చేశారు, ప్లీజ్ అండి కొంచెం నన్ను మ్యూట్ చేయకండి. ఓకే. సో అయితే మేడం ఇది బలంగా నాటుకుపోయిన ఒక మాన్యత మేడం. పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తే ముందుకు వెళ్తా అని. అయితే మేడం ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది మేడం. అక్కడ దాంట్లో ఇప్పుడు ఎలా అయితే టేస్టీ ఫుడ్ తింటున్నప్పుడు మరి ఎలా టెంపరీగా బాగుంటుందో, అక్కడ కంపారిజన్ లో కూడా బాగుంటుంది మేడం. అయితే ఈ లైఫ్ అనేది ఈవెంట్ కాదు కదా మేడం, యాక్టివిటీ కదా. ఇప్పుడు ఎంత పెద్దగా గొప్పగా పెళ్లి చేసినా సరే పెళ్ళైనా జీవితం బాగుండాలి కదా. అయితే ఇది అలాంటిదే మేడం. చాలా గ్రాండ్ గా అంటే సెలబ్రేషన్ బాగుంటుంది ఇక్కడ ఎప్పుడైతే కంపేర్ చేస్తామో. కానీ తర్వాత ఎలా ఉన్నాం మనము, మనకి ఆ మానసిక దృక్పథంతో మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా పనిచేస్తున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు చూస్తే మీరు కొత్తగా ఈ ప్లేస్మెంట్స్ కానీ ఎవరన్నా హెచ్ఆర్ ఈ దీంట్లో పనిచేసే వాళ్ళు, ఇప్పుడు ఎవరు నలుగురితో కలిసి పనిచేయగలరు? ఎవరైతే శ్రేష్టత వైపు, ఎక్సలెన్స్ వైపు దృష్టి ఉందా, ఎవరైతే నలుగురిలో నేనే ముందు కనపడాలనుకునే వాళ్ళ. అయితే ఇప్పుడు ఈ కొత్తగా జాబ్ సెలెక్షన్ లో వీటన్నిటిలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకునేది టైం వెళ్ళిపోయింది మేడం. మేబీ అది ఇంకొంచెం సీట్ల కోసం 1, 2, 3 ఉంది కానీ, బట్
ఎవరికైతే సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలని తప్పనుందా, ఒక తర్వాత సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలని తప్పనున్నప్పుడు మేడం నేను ఆ సబ్జెక్ట్ ని అర్థం పెంచుకోవడానికి నలుగురు సహాయం తీసుకోగలను. అక్కడ ఇగో, ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది మేడం. ఆబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఈ కంపారిజన్ దృష్టి ఉందో ఇక్కడ చాలా చాలా డిసడ్వాంటేజెస్ మేడం. మీరు వర్క్ లైఫ్ లో కానివ్వండి, పర్సనల్ లైఫ్ లో కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. సో ఇది ఒకసారి అంటే మీరు ఇది మేము చెప్పేది నిజము అని తీసుకోవద్దు ఫేస్ వాల్యూ మీద, మీరు మూల్యాంకనం చేయండి. ఒక లైఫ్ మొత్తాన్ని మీరు తీసుకుంటే అంటే మీకు శ్రేష్టంగా ఉండాలా, విశిష్టంగా ఉండాలా? కాంపిటీషన్ వద్దు అంటలేదండి. కంపీటింగ్ విత్ మై సెల్ఫ్. ఎస్టర్డే కన్నా నేను ఇవాళ బెటర్గా ఉన్నానా లేదా, ఇవాళ కన్నా రేపు ఇంకా బెటర్ అయ్యానా లేదా, బ్రింగింగ్ బెస్ట్ ఇన్ మై సెల్ఫ్. అప్పుడు ఏంటంటే మేడం దీన్ని ఏమంటారు, హెల్దీ కాంపిటీషన్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇద్దరు క్రీడాకారులు ఇప్పుడు మామూలుగా ఎక్కడ చూస్తారంటే మేడం, ఒక ఆటలతో పోల్చి జీవితాన్ని కంక్లూడ్ చేస్తారనమాట. సార్ మీరు ఎన్ని చెప్పండి, ఒక్క కప్పే కదా ఉంది, ఎన్నైనా చెప్పండి ఒక్కలే కదా విన్ అయ్యేదని. అది స్పోర్ట్స్ కాంటెక్స్ట్ లో అది వేరండి, ఇక్కడ జీవిత కాంటెక్స్ట్ లో అది కాదండి. ఎవరైతే ఎక్సెల్ అవుతారో వాళ్ళకి దాన్ని ఏమంటారు, లైవ్లీహుడ్ కాదండి. లైక్ సొసైటీ ఎప్పుడు కూడా ఎర్ర తివాచి పరుస్తుంది కదా, ఆ రెడ్ కార్పెట్ అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందండి సొసైటీలో, ఎక్సలెన్స్ వైపు దృష్టి ఉంటే. అది సో అది దాన్ని ఏమంటారు, మీరు ఆ సినిమా ఉంది కదండి శేఖర్ కమ్లాది, హ్యాపీ డేస్. సో దాంట్లో అతను ఆ సినిమా మీరు అంటే సినిమాలో ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే మీరు కనెక్ట్ అవుతారని. దాంట్లో అతను మైక్ టైసన్, అతను టైసన్ అంటారు కదా, అతను చెప్తాడనమాట, నాకెందుకో నేను రేపు ఒక కంపెనీ పెట్టి మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాననిపిస్తుంది అని. అయితే అదే ఎక్సలెన్స్ అనేది అది దాని ఏమంటారు, ఆపోజిట్ వర్డ్ కాదండి. అంటే దానికి అంటే మనం ఏదో చదవదు, లేజీ, అది కాదండి. దాన్ని ఏమంటారంటే ఫోకస్ దేని మీద ఉంది, మన ఫోకస్ అనేది సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటం మీద ఉందా, కంప్లీట్ అండ్ ఆ సబ్జెక్ట్ నా లైఫ్ లో ఏంటి అనే దాని మీద ఉందా, లేదు పక్కన వాళ్ళతో కంపారిజన్ లో ఉందా? అదండి. అది ప్రతి ఆయామంలో తీసుకోండి అండి, వ్యక్తిగతంగా తీసుకోండి. మనం నిన్నటికన్నా నేను డెవలప్ అవ్వాలనే ఉందా, సంబంధాల్లో నేను ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాను, నేను ఎంత చక్కగా నా భావం నాలో ఉంది వ్యక్తీకరిస్తున్నాను. సో తర్వాత సమాజంలో నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను, నేచర్లో నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను, ఇవన్నీ ఇంపార్టెంట్ మేడం. అయితే జనరల్గా ఏంటంటే ఈ రెండింటిని ఆపోజిట్ గా తీసుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ నాట్ దాట్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్, క్లారిఫికేషన్స్ ఆర్ ఎనీ ఇన్సైట్స్? శ్రేష్టత, విశిష్టత అండ్ శ్రద్ధాభావం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నరసింహరాజు చెప్పండి సార్. నాగరాజ్ గారు చెప్పండి. నా పేరు నాగరాజ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఐఎమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్సలెంట్ వింటాం సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇన్ యువర్ స్పీచ్ ఆర్ వెరీ ఎక్సలెంట్, గుడ్ సార్. ఈ కంపారిటివ్ లైఫ్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. అసలు ఈ కంపారిటివ్ చేయడం వల్ల హ్యాపీనెస్ అంతా పోయి ఒక మానసిక రోగిలాగా తయారవుతారు సార్. అంటే జనరల్ గా చాలా మంది ఒక వ్యక్తికి ఆస్తులు ఉన్నవి, ఒకటే కొంత ప్రాపర్టీ, లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఉన్నవి అని ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల బిఫోర్ ఉన్న హ్యాపీనెస్ అంతా కూడా పోతున్నారు సార్. అసలు ఈ కంపారిటివ్ వల్ల కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. ఐ వాంట్ రిక్వెస్ట్ సార్. కంపేర్ చేయడం వల్ల ఎలాంటివి జరుగుతాయి పరిణామాలు? మీరు బాగా చెప్పారండి, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నెగిటివ్ నే ఎక్కువ విశ్లేషించే కన్నా ఏది కావాలో దాని మీద ఫోకస్ పెడితే సరిపోతుందండి. ఇప్పుడు లేనిది విశ్లేషిస్తే అది బాగుంటుంది కానీ బట్ దానివల్ల మన ఎక్కువ ఉపయోగం ఏం లేదు. అయితే ఎప్పుడైతే శ్రేష్టత వైపు లైఫ్ లో దృష్టి ఉంటుందో అండి,
అప్పుడు బయట నుంచి మనం ఒత్తిడికి గురిగామండి. ఎప్పుడైతే మన ఉందో, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యాక్చువల్గా నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఇంతకు ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవాడిని. సో అప్పుడు అంటే మామూలుగా డిఫెన్స్ లో అదే ఎయిర్ ఫోర్స్ లో ఏంటంటే వీ హ్యావ్ సమ్ డ్రెస్ కూడా కొంచెం డిగ్నిటీగా నీట్గా ఉంటుంది. సర్టెన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. అంటే యూ నీడ్ టు ఐరన్ యువర్ షర్ట్ అది. సో ఆ అలవాటులో నేను మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడైనా కొంచెం నా బట్టలు చాలా నీట్ గా ఉండే అబ్సెసివ్ గా ఉండేవాడిని అనమాట. అయితే ఈ విశిష్టత గురించి చాలా ఉండేదన్నమాట. అయితే నేను మంచిగా కనపడాలి అని ఎక్కువ ఉండేది. అయితే ఒక బటన్కి ఏదైనా ఒక బటన్ ఊడిపోవటం కానీ, ఏదైనా ఒక బటన్ హాఫ్ గా పగలటం కానీ ఏదైనా జరిగితే ఆ రోజంతా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయిపోయినంత ఉండేదండి. అంటే బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న మరక పడినా అది. అయితే ఎప్పుడు దీన్ని ఎవరు చూస్తారు అని నా అది ఉండేదన్నమాట. ఎప్పుడైతే నాకు 2011లో ఈ కాన్సెప్ట్ అర్థమైందో అండి, దాని తర్వాత అర్రే దీనికోసమా ఇంత అనేది. అలా అని చెప్పి చినిగిపోయిన బట్టలు వేసుకెళ్తాను కదండి, మంచి బట్టలే వేసుకెళ్తాం. కాకపోతే మంచిగా ఉండాలా, మంచిగా కనిపించాలా, ఈ క్లారిటీ ఎప్పుడైతే ఈ శ్రేష్టంగా అనేది ఇంపార్టెంట్ లైఫ్ లో విశిష్టత కన్నా అనే ఈ దృష్టి మరులుతుందో అండి, అప్పుడు ఏంటంటే అండి మిగిలినవన్నీ సెకండరీ అయిపోతాయండి. సో అయితే నేనేమంటానంటే అండి, డోంట్ టేక్ మీ కంప్లీట్ ఆపోజిట్. వెరీ ఇంపార్టెంట్, మిగిలిన వస్తువులు ఇంపార్టెంట్. అది కంపీటింగ్ విత్ అవర్ ఓన్ థింగ్. సార్ అదేంటంటే మేనేజ్మెంట్ కనుక డ్రెస్ కోడ్ అడిగితే ప్లీజ్ గో విత్ ద డ్రెస్ కోడ్, బట్ డోంట్ థింక్ దట్ విత్ ద డ్రెస్ యూ విల్ గెట్ ద రెస్పెక్ట్. సో అదే ఫస్ట్ ప్రాస్పరిటీలో చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాము. అయితే అండి ఎప్పుడైతే మీరు ఎలా ఉండాలి అనేది మేము ప్రిస్క్రైబ్ చేయట్లేదండి. మీకు ఏది సహజంగా ఓపిక అయితే అలా ఉండండి. దిస్ కోర్స్ నెవర్ ప్రిస్క్రైబ్ ఎనీథింగ్. బట్ మీకు శ్రేష్టత అంటే ఇది అని చెప్తున్నామండి, విశిష్టత అంటే ఇది అని చెప్తున్నాం. మీకు ఏది బాగుంటే అది ప్రిఫర్ చేసుకోండి. ఓకే, వీఆర్ నాట్ హియర్ టు ప్రిస్క్రైబ్ ఎనీథింగ్. బట్ ఎప్పుడైతే మనం శ్రేష్టత వైపు మన ప్రయత్నాలు ఉంటాయో అప్పుడండి న్యాచురల్ గా సమాజంలో విశిష్టంగానే ఉంటామండి. ఇది ఒకటండి. ఎప్పుడైతే విశిష్టత వైపు వెళ్తున్నామో అండి, అదేంటంటే మనం ఎలా ఫీల్ అవ్వాలనేది బయట ఆధారపడి ఉంది అనమాట, రిలేటివ్ గా ఆధారపడి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అర్థం చేసుకోవటం. ఒక లైఫ్ లో మనం ఎలా బతుకుతున్నాము, మన దిశ శ్రేష్టత వైపు ఉందా, అది ఫ్యామిలీ లైఫ్ లో కానివ్వండి లేకపోతే పర్సనల్ లైఫ్ లో కానివ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవునండి, మంచిగా కనిపించాలా, మంచిగా బ్రతకాలా. మంచిగా బ్రతకాలి అని ఫోకస్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మంచిగా కనిపిస్తామండి. అది అపియరింగ్, బీయింగ్ మీద ఫోకస్ ఉంటే యూ న్యాచురల్లీ అపియర్. కానీ అపియర్ మీద ఫోకస్ ఉందనుకోండి, అక్కడ అలసిపోతాం అనమాట. దాన్ని ఎక్కువ సేపు సస్టైన్ చేయలేము కనిపించాలి అనేది. అది సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కనుక అర్థమైతే ఇప్పుడు మీరు అడిగే చాలా క్వశ్చన్లకి మీకు సమాధానం ఇక్కడ దొరికిపోతుంది. రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ డెవలప్మెంట్, నా డెవలప్మెంట్, ఈ రెండు పదాలకి ఇన్స్పిరేషన్ ఇక్కడే ఉందండి. అదే Sir, I agree with you. Sir, I agree with your points and also follow those points. Ski వాటికి నేను పెద్ద విలువ ఇవ్వను, కానీ నా అబ్జర్వేషన్ అది చెప్పలేదండి, అలా చెప్పలేదండి. నా అబ్జర్వేషన్ ఏంటంటే విలేజ్ లో నేను వర్క్ చేసినప్పుడు మేము ఒక జీపీఎస్కి వెళ్ళాం అనుకోండి, విలేజెస్ అందరూ మేమేదో పెద్ద గొప్పవాళ్ళం వచ్చేసాం అన్నట్టు అతిథి మర్యాదలు చేసేవాళ్ళు. అదే సైకిల్ మీద వెళ్ళాను అనుకోండి, పెద్ద కేర్ చేసేవాళ్ళు కాదు. అది నేను చెప్తున్నాను, మాన్యతలు ప్రజల్లో చాలా ఉంది. అఫ్ కోర్స్ మీరు చెప్పే నన్ను గురించి నన్ను రెక్టిఫై చేసుకోమన్నారా, అగ్రీ విత్ దాట్. కానీ జరుగుతున్నది ఏదో చెప్తున్నాను. డ్రెస్ చూసి విలువిస్తారంటే దానికి కూడా చాలా మంది డ్రెస్ చూసే విలువిస్తున్నారండి. అలాగే హోదాను చూసి
మీరు చెప్పే దాని ప్రకారం ఐ అగ్రీ విత్ యూ ఆల్ 100% ఐ అగ్రీ విత్ యూ. అది చాలా తక్కువ మంది అండి నాలాంటి వాళ్ళు ఉండేది. వాటికి విలువ ఇవ్వకుండా మామూలుగా మర్యాద మంచిగా ఉన్న వాళ్ళని గౌరవించాలి అనేది నా ఐడియా కూడాను. నేను చేసేది కూడా అదే అని నేను ప్రభుత్వంలో చెప్పాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మళ్ళీ ఒక స్పష్టత ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో అదే నేను అందరినీ ఒకసారి బిఫోర్ ఐ టాక్ దిస్ ఐ వాంట్ టు ఇది అందరూ పార్టిసిపేట్ చేయండి అండి. నేను మీ అందరినీ కొన్ని వ్యతిరేక పదాలు అడుగుతాను. ఓకే, వ్యతిరేక పదాలు వెంటనే సమాధానం చెప్పండి అందరూ చాట్ బాక్స్ లో. అందరూ ప్లీజ్ అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆపోజిట్ వర్డ్స్. డే ఆపోజిట్ వర్డ్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, కష్టం. నైట్. ఓకే, డే నైట్. ఓకే, అబ్బా యునానిమస్. ఓకే ఓకే. వైట్. ఆహా, యునానిమస్. ఓకే ఓకే. మదర్. దేవుడా. ఓకే ఓకే ఓకే. ఇది ఇష్యూ అండి. అయితే ఒక్కసారి ఈ మూడు ఒకసారి చూద్దామండి. ఎవరో ఐ థింక్ ఒక మంచి స్టూడెంట్ ఒకళ్ళు ఫస్ట్ అసలు నాకు ప్రశ్న మీదే ప్రశ్న వేశారండి. అది ఒక కలర్ కదండి, ఆపోజిట్ వర్డ్ ఏంటి అని ఒక వేశారు. వెరీ హ్యాపీ. ఒక్కళ్ళన్నా నా ప్రశ్ననే ప్రశ్నించారు. ఇదేనండి ప్రాబ్లం. ఇదే నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు కనుక మనం అసలు ఆ ప్రశ్న ఏంటి అని మనం చూడలేదండి. అందరం మనం ఎలా కండిషన్ అయ్యామో చూడండి అండి. జాగ్రత్త గమనించండి. డేకి ఆపోజిట్ నైట్ కాదండి. 24 hours లో 2 వేరు ఫేజులు. అది డే అండ్ నైట్, ఆపోజిట్ వర్డ్స్ కాదండి. అది డే వర్సెస్ నైట్ కాదు. బ్లాక్ అండ్ వైట్ అనేది 2 వేరు కలర్స్ అండి, ఆపోజిట్ కలర్స్ కాదండి. అన్ఫార్చునేట్ గా అలా కండిషన్ అయ్యామండి మైండ్ లో మనం. దేవుడా. దట్ మదర్ అండ్ ఫాదర్ 2 వేరు మనుషులండి, వాళ్ళు ఆపోజిట్ కాదండి. ఇలా కండిషన్డ్ అయ్యాం కదండి. ఇలాంటి కండిషన్ మైండ్తో మనం ఏంటంటే నేను ఫస్ట్ వ్యతిరేక పదాలు అన్నప్పుడు అసలు ఈ 2 వ్యతిరేకమా కాదా ఈ క్వశ్చన్ వేయట్లేదు కదండి. మనం దేన్ని ప్రశ్నించలేదు కదా. దీనివల్లే చాలా వరకు ఇవన్నీ ఈ డైలాగ్ ఉంది కదండి, ఇవన్నీ మంచివే కానీ ప్రాక్టికల్ కాదండి అని. ఎప్పటి వరకు అయితే మనం ఈ ప్రశ్నించమో అండి అప్పటి వరకు వి ఫాలో అవర్ కండిషనింగ్ అన్నమాట. ఇక్కడ నేను ఏం చెప్తానంటే అండి, మంచి బట్టలు వేసుకోవద్దు అని చెప్పట్లేదండి, కార్లో వెళ్ళొద్దు అని చెప్పట్లేదండి ఈ కోర్సులో. అది ఎక్సలెన్స్ కాదు, దాన్ని ఎక్సలెన్స్ అనుకోవద్దండి, దాని నుంచి సుఖము వస్తుంది అనుకోవద్దు. చెప్తున్న పాయింట్ అదొక్కటేనండి. ఐఎమ్ నాట్ సేయింగ్ సింపుల్ గా బట్టలు వేసుకోండి లేకపోతే కార్లు కొనుక్కోకండి, నథింగ్ వీఆర్ సేయింగ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది చెప్తుంది ఏంటంటే అండి, ట్రై టు సీ ద థింగ్స్ ఇన్ ఏ కాంప్లిమెంటరీ వే, నాట్ యాజ్ అ కాంట్రడిక్టరీ థింగ్, వెరీ ఆపోజిట్ గా. అంటే నేను ఇది అంటే ఈ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి అండి. ఇందాక మేడం అడిగారు, సార్ కాంపిటీషన్ లేకపోతే ఎలా అండి, పిల్లలు ఎలా చదువుతారండి అని. అలా మనం కండిషన్ అయిపోయామండి. ఇలా మనం ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు అసలు కాంపిటీషన్ అంటే ఏంటి, పిల్లవాడికి చదవటం ఇంపార్టెంటా, వేరే వాడితో కంపేర్ చేసుకోవటం ఇంపార్టెంటా, ఇవన్నీ మనం ఎప్పుడు అడగలేదు కదండి. ఎప్పుడైతే మనం సిన్సియర్ గా అడుగుతామో ఈ ప్రశ్నలు, అప్పుడు లైక్ వి విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. అదే ఒక జైల్ అంటారు, ఇవన్నీ జైల్స్ అండి, ఇవన్నీ జైలు గోడలు అనమాట. ఇలాంటి కండిషనింగ్స్ అని దాని నుంచి బయటకు రావాలి. సో చెప్తుంది ఏంటంటే అండి, థింగ్స్ నీడ్ నాట్ టు బి కంప్లీట్లీ ఆపోజిట్స్. విశిష్టత వైపు మన దృష్టి ఉందా, శ్రేష్టత వైపు ఉన్నదా, దేని వైపు ఉండాలి, అది మీరు
ఫిక్స్ చేసుకోండి. ప్లీజ్ పర్చేస్ గుడ్ క్లోత్స్, దాని గురించి చెప్పట్లేదండి. బట్టల నుంచి సుఖం రాదండి, బట్టల నుంచి రెస్పెక్ట్ అనేది సస్టైనబుల్ కాదు ఒకవేళ మీ దగ్గర వచ్చిన. సో అది ప్రపోజల్ అండి, దట్ ఐ డోంట్ వాంట్ టు బి మిస్అండర్స్టూడ్. ఓకే, సో ఐ విల్ గో టు నెక్స్ట్ టాపిక్ అండి, ఇఫ్ ఇట్స్ క్లియర్. యాజ్ ఎ పేరెంట్స్ గా, యాజ్ ఎ పెద్దవాళ్ళుగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఈ క్వశ్చన్ అడగాలి మనం, నా దృష్టి దేని వైపు ఉన్నది, శ్రేష్టంగా బ్రతకటానిక? ఫస్ట్ నాకు శ్రేష్టత పట్ల నాలో స్వీకృతి ఉందా? చాలా ఇంపార్టెంట్ అండి, శ్రేష్టత పట్ల మనలో స్వీకృతి అనేది. ఈ 4 లెవెల్స్ లో హార్మనీగా బ్రతకటం, దాని హార్మనీ అంటే అర్థం చేసుకోవటం, హార్మనీలో బ్రతకటం. సామరస్యత అంటే ఏమిటో అర్థం చేసుకోవటం. ఈ వర్క్షాప్ అర్థం చేసుకోవడానికి వర్క్షాప్ అండి. హోంవర్క్ ఇస్తుంది, నేను ఈ ఎవాల్యుయేషన్ కోసం నేను ఎంతవరకు నా లివింగ్ లో ఉన్నది, లేకపోతే నా అండర్స్టాండింగ్ లోపం ఉందా, ఈ సైక్లిక్ ఫిల్ అవ్వాలండి. నాకు ఎంత అర్థమైంది, అర్థమైతే నా లైఫ్ లో ఉందా, నా లైఫ్ లో లేదు అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇది గ్లోరీ అండి. ఇది గౌరవ్ అనే పదం ఉంది, ఇది తెలుగులో మనం సమ్మానము, ఇక్కడ గౌరవ్ అంటున్నాము. పదం కన్నా మీనింగ్ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే నా ఎఫర్ట్, నా ఎక్సలెన్స్ కోసం, నేను శ్రేష్టంగా బ్రతకటానికి ఎఫర్ట్ పెట్టారో వాళ్ళని పట్ల ఉండే భావాన్ని కృతజ్ఞత అన్నామండి. మనం డీటెయిల్ గా డిస్కస్ చేసాం ఈ ఫీలింగ్ ని. ఎవరైతే ఎక్సలెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళ పట్ల ఉండే భావాన్ని గ్లోరీ అన్నామండి, ఈ గౌరవ భావం అనేది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఆఫీస్లో ఎవరన్నా, మన కాలేజ్లో కానీ మన ఆఫీస్లో కానీ ఎవరన్నా ఎఫర్ట్ పెడుతుంటే ఎక్సలెన్స్ కోసం, ఒక మంచి రీసెర్చ్ పేపర్ రాసినా, ఒక మంచి పని చేసినా, వేరే దేశం వాళ్ళైనా ఏ దేశం వాళ్ళైనా, ఒక మనిషి ఈ శ్రేష్టత కోసం ఎఫర్ట్స్ పెడుతుంటే వాళ్ళ పట్ల ఉండేది భావాన్ని గౌరవ భావం అన్నామండి. సో ఈ గ్లోరీ అంటే మనం గ్లోరిఫై చేసి అంటాం కదా, మనం ఇప్పుడు ఏదైనా ఇండియా ఒక కప్ గెలిచినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఇది స్పోర్ట్స్ లో ఈ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో అయితే ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అండి, మన ఆఫీస్ లో ఈ ఫీలింగ్ ఉందా, మన కొలీగ్ పట్ల, మన బాస్ పట్ల, మన సబార్డినేట్ పట్ల ఈ ఫీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం ఎక్సలెన్స్ వైపు మనం ప్రయత్నిస్తున్నామో అప్పుడు న్యాచురల్ గా వేరే వాళ్ళు ఎవరైనా ఎక్సలెన్స్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తామండి, వాళ్ళ గురించి చెప్తాం అన్నమాట. మన పిల్లలకు కూడా చెప్తాము సో అండ్ సో పర్సన్ అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం చెప్పగలమో అప్పుడు వీఆర్ ఇన్ వెరీ హెల్దీ స్టేట్. ఇప్పుడు ఏంటంటే అండి, ఈ నెగిటివ్ కామెంట్స్ అన్ని వచ్చేది ఎప్పుడైతే మనం ఎప్పుడైతే శ్రేష్టత వైపు ఉండమో అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా శ్రేష్టత పట్ల ఎఫర్ట్ పెడుతుంటే ఏదో ఒక కామెంట్, నెగిటివ్ కామెంట్ వస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రదీప్ సార్ ఇస్తా ఉంటారండి. యాక్చువల్గా మనము ఎలా కండిషన్ అయిపోయామని, ఎవరైనా మనకి మన కాన్వర్సేషన్స్ లో, ఏమండి మొన్న మేము వెళ్ళినప్పుడు సాగర్ నాలో 10 గేట్లు ఎత్తేసి ఉన్నాయండి, చాలా బాగుందండి అని అనుకో. మేము వెళ్ళినప్పుడు 16 గేట్లు ఎత్తి ఉన్నాయండి, అప్పుడు చాలా బాగుండేది అని. అంటే ఇప్పుడు ఆ మాట ఉంది చూసారండి, మేబీ అక్కడ పెద్ద ఇంపార్టెన్స్ కాకపోయి ఉండొచ్చు. ఇలాంటి మైండ్ సెట్ ఉంది చూసారా, అసలు మనం దీన్ని కూడా అప్రిషియేట్ చేయలేకపోతున్నాం అనమాట. ఎప్పుడైతే మనం ఎక్సలెన్స్ వైపు ఉంటామో అండి, ఇవి న్యాచురల్ గా డ్రాప్ అయిపోతాయి. న్యాచురల్ గా ఏంటంటే ఈ గ్లోరీ, ఎవరైతే ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళని అభినందించటము, వాళ్ళని ఇది గురించి వాళ్ళకి చెప్పటము, ఇవన్నీ న్యాచురల్ గా జరుగుతాయి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఫీలింగ్, 9th ఫీలింగ్. 8 ఫీలింగ్స్ ఇప్పుడు వరకు మాట్లాడాము. ప్రేమ. సార్ వాయిస్ బ్రేక్ అయింది సార్. అండి ఇప్పుడు వినపడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. సో
అయితే ఈ ప్రేమ అనే పదండి, ఇక్కడ ఈ పదానికి మీనింగ్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మనకి సహజంగా స్వీకృతి ఏంటంటే అండి, మీరు అందరూ చాట్ బాక్స్ లో టైప్ చేయండి అండి, ఒక్కళ్ళతో రిలేట్ అయి ఉండాలా, ఎక్కువ మందితో రిలేట్ అయి ఉండాలా, అందరితో రిలేట్ అయి ఉండాలా? మీకు సహజంగా ఏది స్వీకృతి? మీకు వాట్ ఈస్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ టు యూ? 1 ఒక్కళ్ళతో రిలేట్ అయి ఉండాలి, 2 ఎక్కువ మందితో రిలేట్ అయి ఉండాలి, 3 అందరితో రిలేట్ అయి ఉండాలి. 1, 2, 3 వాట్ ఈస్ యువర్ ఆప్షన్? ఏది సహజంగా మీకు ఒప్పిక? అందరు రెస్పాండ్ అవ్వండి. అందరితో కదా. ఇది సహజంగా మనం అందరితో అండి. అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, ఫీలింగ్ రిలేటెడ్ టు నన్ అండ్ ఆపోజిట్ టు ఆల్, ఇది ఒక స్టేట్ అండి. ఒక్కరితో ఐ థింక్ ఎవరో నా ప్రెజెంటేషన్ తీసేసుకున్నారు. నాగరాజు గారు కొంచెం నన్ను కూడా ప్రజెంట్ చేయనివ్వరండి. Is it visible అండి ప్రెజెంటేషన్? yes sir. yes. సో అయితే ఒక్కళ్ళతో ఎక్కువ మందితో ఏబుల్ టు రిలేట్, దీన్ని స్నేహభావం అన్నారండి, ఎఫెక్షన్ అన్నాం. దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఎదుటి వ్యక్తితో నాకు సంబంధం ఉన్నది అని నిర్విరోధపూర్వకంగా అంగీకరించడం, ఆ యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో అయితే దీని ఎఫెక్షన్ అన్నామండి. అందరితో నాకు సంబంధం ఉన్నది అని గుర్తించి స్వీకరిస్తే అప్పుడు మనలో కలిగే భావాన్ని ప్రేమ అన్నారండి. దీని తెలుగులో ఇంకొక పదం కూడా ఉందండి, అనన్యత అని. అన్యులు అంటే వేరే వాళ్ళండి, అనన్యత అంటే ఎవరు వేరే వాళ్ళు కాదు, నాకు అందరితో నాకు సంబంధం ఉన్నది అని అర్థం అయితే అప్పుడు మనలో కలిగే భావాన్ని ప్రేమ అన్నారండి. దీన్ని పూర్ణ మూల్యము అన్నారండి. అయితే అండి, ఎప్పుడైతే మనలో ప్రేమ అనేది ఈ భావం ఉంటుందో అది దయ, కృప, కరుణ రూపంలో మనం బిహేవియర్ లో కనిపిస్తుందండి. అది ఎప్పుడైతే మనలో ఈ ఫీలింగ్ ఉండదో అప్పుడు ఆపోజిట్ గా మనం బిహేవ్ చేస్తామండి. అయితే మనం అంటాం కదా, నేను ప్రేమిస్తున్నాను. అయితే ఎలాంటి ఈ విరోధ భావం లేకుండా, ఈ తారతమ్య భావం లేకుండా అట్లీస్ట్ ఒక్క మనిషితో అన్నా మనకి ఇలాంటి ఫీలింగ్ ఉందా, దట్ ఐఎమ్ ఏబుల్ టు రిలేట్ అన్కండిషనల్లీ విత్ 1 person. అయితే ఒక్క మనిషితో అన్నా మనము ఈ ప్రేమగా ఉంటూ మొదలైతే అండి, స్లోగా బయట ఆ కెపాసిటీ మనకు పెరుగుతుందండి. అందరితో ఉండేది, అందరి పట్ల ఉండేది ఫీలింగ్ అండి. మనం ఎక్కడైతే బ్రతుకుతున్నామో మన కెపాసిటీ ఎంతో అక్కడ ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయగలమండి మన కెపాసిటీని బట్టి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది భావం అనేది మనసులో ఉంటుంది, మన సామర్థ్యాన్ని బట్టి ఆ భావాన్ని ప్రదర్శించగలం, ఎక్స్ప్రెస్ చేయగలం. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత, కరోనా ఇది చాలా క్లియర్ గా, ఇది గుణపాఠం ఇది అందరికి క్లియర్ గా చెప్పిందండి ఈ పాఠాన్ని, చాలా టఫ్ గా. ఏంటి, ప్రతి మనిషికి ఒక సంబంధం ఉంది, మనిషికి ప్రకృతికి సంబంధం ఉంది. అది వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషితోనూ మనిషికి ప్రకృతితోనూ సంబంధం ఉంది అనేది. అయితే ఎప్పుడైతే ఇట్ స్టార్ట్స్ విత్ ఎఫెక్షన్ అండి, బట్ ఇట్ స్లోలీ ఎక్స్పాండ్స్ యాజ్ అది ప్రతి మనిషితోనూ, ప్రతి యూనిట్ అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి యూనిట్ తోనూ నాకు సంబంధం ఉన్నది అని చూడగలగటండి. అయితే ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఉంటుందో ఇది దయ, కృప, కరుణ రూపంలో మనం బిహేవియర్ లో కనిపిస్తుందండి. ఈ పదాలు మనం డే టు డే భాషలో వాడతామండి. ఇక్కడ స్పెసిఫిక్ మీనింగ్ తో చెప్పామండి. ఏంటంటే దయ అంటే అండి, మనిషి దగ్గర నాలెడ్జ్ ఉంది కానీ వస్తువులు లేవు, అయితే ఆ వస్తువు ఇవ్వటాన్ని దయ అన్నారండి. సో ఈ సందర్భంగా ఇదే పదాన్ని వేరుగా కూడా ఉపయోగిస్తారు, బట్ ఇక్కడ డెఫినెట్ మీనింగ్. తర్వాత కృప అంటే అండి, అతని దగ్గర వస్తువులు ఉన్నాయి కానీ నాలెడ్జ్ లేదు.
ఆ ఫీలింగ్ లేదు. సో ఆ నాలెడ్జ్ ఆ ఫీలింగ్ ఇవ్వటానికి కృప అన్నారండి. తర్వాత కరుణ, ఈ కంపాషన్, ఇది చాలా ఫేమస్ అండి ఈ వర్డ్, ఇది కరుణ అనేది. ఈ కంపాషన్ అంటే ఆ మనిషి దగ్గర ఏది లేదో అది ఇవ్వటం అండి, అన్కండిషనల్ గా. నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్, ఫీలింగ్ లేకపోతే ఫీలింగ్, వస్తువు లేకపోతే వస్తువు, అన్కండిషనల్ గా ఇవ్వగలగటమే కంపాషన్ అండి. ఈ మూడుని మనిషికి సహజంగా ఉన్న గుణాలండి ఇవి. మనిషి స్వభావం దయ, కృప, కరుణ. అండ్ ఇంకొక 3 పదాలు ఉన్నాయండి, ధీరత్వము, వీరత్వము, ఉదారత్వము అని అది చెప్తాను. బట్ మనిషి స్వభావం ఇదండి. ఎప్పుడైతే మనిషిలో ఈ జ్ఞానము అనేది ఉంటుందో, ఈ నాలెడ్జ్ అనేది, ఈ భావం అనేది ఉంటుందో, అప్పుడు సహజంగా మనిషి దయతోనూ, కృపతోనూ, కరుణతోనూ వ్యవహరిస్తాడండి. సహజంగా మనిషి ప్రవర్తించే తీరు. దీనికి మహా మనుషులు అయ్యే అవసరం లేదండి. మనిషి బేసిక్ క్వాలిఫికేషన్ మనిషిగా ఉండటానికి. ఎప్పుడైతే మనలో ఈ ఫీలింగ్ ఉండదో అండి, ఎప్పుడైతే మనలో ఈ క్లారిటీ ఉండదో, అప్పుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తామండి. సో మొత్తం ఎసెన్స్ ఏంటంటే అండి, మనిషి అనేవాడు నేను, నా శరీరము అని కోఎగ్జిస్టెన్స్ రూపంలో ఉన్నారండి. సంబంధం అనేది బాడీకి మధ్య కాదండి. అన్ఫార్చునేట్ గా మనం అలా కండిషన్డ్ అయ్యాం, సంబంధం అంటే 2 శరీరాల మధ్య అని. అందుకనే అండి ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు కానీ ఏదన్నా కానీ, ఇప్పుడు ఈ జరుగుతున్న సిచ్యువేషన్ మీరు గమనిస్తే ఉంటే, ఎప్పుడైతే ఈ రియాలిటీ అర్థం కాదు అండి, సంబంధము ఈజ్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ అండి. ఓన్లీ శరీరానికి మధ్య సంబంధాన్ని వివాహము అనే ఒక ఇన్స్టిట్యూషన్ లో మాత్రమే యాక్సెప్ట్ చేశారండి, అంగీకరించారు. ఎందుకు అంటే వివాహము అంటే విధివత్తు సంబంధాన్ని గుర్తించి నిర్వర్తిస్తాను అన్న ఒక ప్రతిజ్ఞ. వివాహంలో 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. ఒకటి, ఈ భావాల్ని అర్థం చేసుకొని, ముందు స్టేట్మెంట్ అర్థం అవ్వట్లేదు. ఇది సంబంధము అంటే అండి శరీరానికి మధ్య కాదు, సెల్ఫ్ కి మధ్య ఉన్నదాన్ని సంబంధము అన్నాం. భావాలు సెల్ఫ్ లో ఉన్నాయండి, ఫీలింగ్స్ ఆర్ ఇన్ సెల్ఫ్. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో అప్పుడు ఎదుటి మనిషిలో కూడా ఆ ఫీలింగ్స్ పట్ల స్వీకృతి ఉంది అని అర్థమవుతుందండి. ఇది నెంబర్ 1 నేను చెప్పింది. 2, ఈ వివాహము అనేది ఉంది కదండి, ఇది చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న ఒక పదం అండి. ఇది ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఉంది కదా, మేల్ ఫీమేల్ రిలేషన్షిప్. ఇక్కడ ఏంటంటే ఫోకస్ ఏంటంటే అండి శరీరం మీద ఉంది కదండి. దానికి ఏం చెప్తున్నా అంటే అండి, ఈ శరీరం మీద మనిషికి ఈ శరీరం మధ్య కాంటాక్ట్ అనేది ఒక వివాహ బంధంలో సమాజం అనేది అంగీకరించారండి. ఎందుకు అంటే వివాహము అంటే 3 బాధ్యతలతో కూడుకున్న సంబంధాన్ని వివాహము అన్నారండి. ఒకటి ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఇలాంటి ఫీలింగ్స్ తో దే లివ్ దిస్ లైఫ్. ఇది నెంబర్ 1 అండి. వి లివ్ దిస్ లైఫ్ విత్ దిస్ ఫీలింగ్స్. సెకండ్, నెక్స్ట్ జనరేషన్, ఈ మానవ పరంపర అనేది ఉండాలి కదండి. సో నెక్స్ట్ బాడీ కావాలి కదా నెక్స్ట్ జనరేషన్ కి. సో టు ప్రొడ్యూస్ ది నెక్స్ట్ జనరేషన్. నెంబర్ 3, ఆ నెక్స్ట్ జనరేషన్ లో ఈ సరైన భావము, సరైన జ్ఞానం, వీటి పట్ల నాలెడ్జ్, అప్బ్రింగింగ్ అవసరం కదండి. ఈ అప్బ్రింగింగ్ అనేది 3వ బాధ్యత. ఈ 3 బాధ్యతలతో నేను గుర్తించి నిర్వర్తిస్తాను అనే ప్రతిజ్ఞే పెళ్లి అండి. ఆ పెళ్లి రోజు జరిగే మంత్రాలు మొత్తం ఏ మతంలో అయినా ఏదైనా సరే ఈ 3 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. కాంటెక్స్ట్ వల్ల కొన్ని మారొచ్చు కానీ ఈ 3 బాధ్యతలు నేను తీసుకుంటున్నాను అనే ప్రమాణమే పెళ్లి అన్నమాట. సో అది పీపీటీలో ఉంటుందండి, మీకు పంపిస్తారు, అప్పుడు ఎక్స్ప్లెయిన్ కొంచెం చదవండి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఎస్పెషల్ గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము శరీరానికి మధ్య అని. ఇప్పుడు ఏదైనా చూడండి అండి, ఎంత సో ఇలాంటి టైంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సార్ లవ్ మ్యారేజ్ ఇంపార్టెంటా, అరేంజ్డ్ మ్యారేజ్, ఏది సార్, ఏది రైట్ అని. లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అండి, మ్యారేజ్ విత్ రైట్ అండర్స్టాండింగ్
ఈజ్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ సమ్మరీ ఏంటంటే అండి, మనిషికి మధ్య సంబంధాల్లో 9 ఫీలింగ్స్ అనేది ప్రతి మనిషికి సహజంగా స్వీకృతి అండి, ప్రతి మనిషికి కావాలి ఇది. అయితే ఫస్ట్ ఈ ఫీలింగ్ ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో, నాలో ఉంటుందో, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తానో అప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ ఉంటుంది. సో 9 భావాల గురించి మాట్లాడామండి. ఫస్ట్ విశ్వాసము. ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అనే క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎదుటివాడు నాలాంటి వాడే అనే క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నాలో కలిగే భావాన్ని విశ్వాస భావం అన్నామండి. ఎప్పుడైతే ఈ భావం మనలో ఉంటుందో సహజంగా ఇంకొక మనిషితో మనం సంబంధాన్ని చూస్తాం. ఎప్పుడైతే ఈ భావం మనలో ఉండదో అప్పుడు వి ఫీల్ అపోజిట్, ఆ వ్యతిరేక భావంతో ఉంటాము. ఇది ఫౌండేషనల్ వాల్యూ అండి. ఏ సంబంధం అయినా, మనిషికి మనిషి సంబంధంలో ఇది ఫౌండేషనల్ ఆధార మూల్యం ఇది. తర్వాత రెస్పెక్ట్, రైట్ ఎవాల్యుయేషన్. ఎదుటి వ్యక్తిని మనిషిలాగా చూడగలుగుతున్నామా, నన్ను నేను మనిషిగా చూసుకోగలుగుతున్నానా? నన్ను నేను మనిషిగా చూసుకోకుండా ఎదుటి వ్యక్తిని చూడటం చాలా కష్టం అండి. ఎప్పుడైతే నన్ను నేను మనిషిగా చూసుకుంటానో న్యాచురల్ గా ఎదుటి వ్యక్తి మనిషిగా కనిపిస్తారండి. అయితే ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ ఉంటుందో అప్పుడు మనం చేసేది రైట్ ఎవాల్యుయేషన్ అండి, సరైన మూల్యాంకనం. ఎప్పుడైతే సరైన మూల్యాంకనం చేయమో, ఎప్పుడైతే ఓవర్ ఎవాల్యుయేషన్ కానీ అండర్ ఎవాల్యుయేషన్ కానీ చేస్తామో అప్పుడు మనం చేసేది ఆ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ తో, ఆ అవగాహన లోపంతో మనం చేసేదాన్ని అగౌరవము అన్నారండి. ఇక్కడ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, అపమాన్ అన్నారు. అయితే ఎప్పుడైతే ఈ మనిషిగా చూడగలుగుతామో, ఈ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అనేది మనలో ఉంటుందో అప్పుడు మనము ఎదుటివాడు నాకు సంబంధం ఉందని గుర్తించగలము. ఈ పూరకత, కాంప్లిమెంటరీనెస్ అనేది న్యాచురల్ గా చూడగలమండి. అప్పుడు ఆ సంబంధంలో మన బాధ్యతని చూడగలం. నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అవతల వ్యక్తికి సహాయం చేస్తాను నాలెడ్జ్ పెంచడానికి, వితౌట్ గెటింగ్ రియాక్టెడ్ టు ఇట్. తర్వాత ఎఫెక్షన్, ఈ స్నేహ భావం గురించి. ఎదుటి వ్యక్తితో నాకు సంబంధం ఉన్నది అని గుర్తించటం అండ్ అంగీకరించటం నిర్విరోధ పూర్వకంగా. అది ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్. 1 సెకండ్ అండి, మై సైడ్. సార్ బ్రేక్ అయింది సార్. సార్ 1 సెకండ్. ఇస్ ఇట్ విజిబుల్ అండి? ఇది మనం డిస్కస్ చేసామండి. సో తర్వాత మనం డిస్కస్ చేసింది నిన్న హరిగారు, మమత వాత్సల్యము. నా సంబంధికుల యొక్క శరీరం పట్ల బాధ్యత తీసుకోవటం, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ ఫర్ నర్చరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ మై రిలేటివ్ ని మమత అన్నారండి. అయితే ఇక్కడ మమత అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి ఎప్పుడైతే, ఇప్పుడు చాక్లెట్ల గురించి, తిండి గురించి, వీటి చాలా గురించి మాట్లాడారండి. మమత అంటే శరీరాన్ని పోషించి రక్షించగలిగే బాధ్యత తీసుకోవటం అండి. దీనికి కనెక్టెడ్ అయింది గైడెన్స్ అండి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ శరీరాన్ని పోషించుకోలేరో అప్పుడు మనం బాధ్యత తీసుకుంటామండి. కానీ వాళ్ళ శరీరం పట్ల వాళ్ళు బాధ్యత తీసుకునేటట్లు గైడెన్స్ ఇవ్వటం మా పేరెంట్స్ బాధ్యత, చదువు యొక్క బాధ్యత. తర్వాత స్టేజ్ ఉందండి, ఇంకొక వ్యక్తి పట్ల ఆ బాధ్యత తీసుకోగలగటం, దాన్ని నర్చరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి పట్ల మనం ఈ రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ తీసుకోలేమో అండి, అప్పుడే చాలా ఈ ఫ్రిక్షన్ మొదలయ్యేదండి. ఎస్పెషల్గా మోడర్న్ పేరెంట్స్ లో ఇది చాలా ఈ ఫ్రిక్షన్ చూడొచ్చండి. అండి పిల్లలు తినట్లేదు అని అంటే ఇప్పుడు ఉంది కదండి, అంటే వీళ్ళ వెన్రు అని కంప్లైంట్స్ చాలా ఉన్నాయి కదా మోడర్న్ పేరెంట్స్ లో. ఎందుకు అంటే వాళ్ళకి ఈ క్యాపబిలిటీని డెవలప్ అవ్వలేదండి. సో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ మనిషికి రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ మనిషిలో డెవలప్ చేసేది బాధ్యత తీసుకోవడం గైడెన్స్ అండి. సో నేను హరిగారు విస్తారంగా డిస్కస్ చేశారు. రివరెన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసామండి. శ్రేష్టత పట్ల స్వీకృతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో కలిగే భావం. ఇంకొక వ్యక్తి ఎవరైతే శ్రేష్టత కోసం పనిచేస్తున్నారో వాళ్ళ పట్ల మనకు ఉండే భావం గ్లోరీ. నా శ్రేష్టత కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పట్ల ఉండే భావాన్ని కృతజ్ఞత అన్నామండి. ఇది చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాము. అండ్ కంప్లీట్ వాల్యూ, పూర్ణ మూల్యం ప్రేమ, ప్రతి వ్యక్తితో నాకు సంబంధం ఉన్నది అని గుర్తించి స్వీకరించగలగటం అండి. సో ఈ 9 భావాల్ని మనము లాస్ట్ ఒక ఇవాళ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి డీటెయిల్ గా డిస్కస్ చేశామండి. ఈ 5 భావాలు గనక మనలో ఉంటే అదే మనలో ఉండే మన స్వర్గము అంటే అదేనండి. ఆ ఫీలింగ్ మనలో ఈ ఫీలింగ్ ఉండటమే అండి. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ మనలో ఉంటుందో మనం ఎక్స్ప్రెస్ చేయగలమండి. మన చుట్టూ అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తామండి. అయితే ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ ఎస్పెషల్ గా ఉండవు అండి, అప్పుడు మనిషిలో నెగిటివ్ బిహేవియర్ అనేది కనిపిస్తుందండి. అది కాంపిటెన్స్ లోపమేనండి. అది దాన్ని ఏమన్నారంటే దీనత, హీనత, క్రూరత అన్నారండి. అంటే ఎప్పుడైతే అంటే మనిషికి ఈ ఫీలింగ్స్ ఉండవు అండి, అప్పుడు మన సుఖం, అప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ అసలు మనం ఏం చేయలేమన్నమాట. మన చుట్టూ ఏమైనా సమస్య వచ్చినా కూడా హెల్ప్లెస్నెస్ ఆ స్థితి ఒకటి. 2, ఎదుటి వాళ్ళని కష్టపెట్టి నేను సుఖంగా ఉంటాను అని అనుకోవటము. 3, నన్ను నేను కష్టపెట్టుకొని లైక్ సుఖంగా ఉంటాను అని అనుకోవటం. వీటిలో గ్రేడింగ్ అండి, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇలాంటి బిహేవియర్ మీరు ఎవరినో చూసినప్పుడు న్యాచురల్ గా మనం వాళ్ళ ఇంటెంట్ ని సస్పెక్ట్ చేస్తామండి. కానీ ప్రపోజల్ ఏంటంటే సామర్థ్య లోపం వల్ల, మనిషి అవగాహన లోపం వల్ల ఇది జరుగుతుంది. అది సో రేపొద్దున మీకు అర్థమవుద్దండి. రేపు ప్రదీప్ సార్ ఇంకొకసారి కనెక్ట్ చేస్తారు. రేపటి క్లాస్ మిస్ అవ్వద్దు ఎవరు. అయితే ఎప్పుడైతే మనిషిలో ఈ అండర్స్టాండింగ్ ఉంటుందో అండి, అప్పుడు మనిషి వ్యవహరించే తీరు అంటే ధీరత, వీరత, ఉదారత అన్నారండి. ధీరత అంటే నాకు ఈ 4 లెవెల్స్ లో సామరస్యత ఏంటో అర్థమైంది అండ్ దానికి అనుగుణంగా నేను జీవించగలగటం. వీరత అంటే నాకు అర్థమైంది, నా అనుకున్న వాళ్ళతో అర్థం చేయించగలగటం. ఇదండి వీరత అంటే. ఇదండి మన హీరో అంటే ట్రైన్ మీన్స్ దూకటము లేకపోతే ఇంకోటి ఏదో కాదండి. హీరో హీరోయిన్ ఎవరంటే అవతలి వాళ్ళ అండర్స్టాండింగ్ లోపాన్ని గుర్తించి వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా మనం బిహేవ్ చేసే విధానం ఉంది చూసారా, వాళ్ళతో చేసి వాళ్ళకి హెల్ప్ చేసే విధానం ఉంది కదా, అదండి వీరత అంటే. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో అండి, అప్పుడు వీళ్ళే రోల్ మోడల్స్ అండి నెక్స్ట్ జనరేషన్ కి. ప్రాబ్లం వస్తే ప్రాబ్లంని వదిలేయటం కాదు, ప్రాబ్లంని అర్థం చేసుకొని ప్రాబ్లం అడ్రస్ చేయటం అనేది చూసారా. ఎప్పుడైతే తల్లిదండ్రులు, గురువులు ఇలా ఉంటారో నెక్స్ట్ జనరేషన్ కి ఇది వదిలేయటం కాదు, సంబంధాన్ని నుంచి తెగొట్టుకోవటం కాదు, సంబంధంలో సరైన అవగాహన పెంపొందించటం అనేది ఇంపార్టెంట్ అనే మూల్యం అనేది వెళ్తుందండి. జనరాసిటీ అయితే ఒక మనిషిలో ఇలాంటి అండర్స్టాండింగ్ పెంచడానికి అండ్ శరీరానికి కావాల్సిన వస్తువులు దానికి ఏది కావాలో అది ఇవ్వగలగటం అండి. అండర్స్టాండింగ్ లేకపోతే అండర్స్టాండింగ్ ఇవ్వగలగటము, దాని పట్ల కమిట్మెంట్ ఉండటము. ఎప్పుడైతే ఒక మనిషిలో అండర్స్టాండింగ్ ఉంటుందో ఈ ధీరత, వీరత, ఉదారత అనేది న్యాచురల్ గా ఉంటాయండి. సో ఈ దయా, కృపా, కరుణ ఇది చెప్పాం కదా, ఇవి మన సెల్ఫ్ లో ఉన్న మానవ మూల్యాలు అంటారండి. ఇవి 6 మానవ మూల్యాలు అన్నారు. ఇందాక చెప్పిన 9 సంబంధంలో మూల్యాలు అన్నారు. ఎప్పుడైతే మనలో ఈ క్లారిటీ పెరుగుతుందో అప్పుడు సహజంగా ఇలాంటి బిహేవియర్ ని వ్యక్తపరచగలమండి. ఇప్పుడు మన కంప్లైంట్ ఉందని మనమే కంప్లైంట్ చేస్తున్నామా, సమస్య ఉందని చెప్పి సమస్య గురించి 100 సార్లు చెప్పి ఇంకా సమస్యను పెద్ద చేస్తున్నామా, సమస్యకి సమాధానం ఏమిటి, దాంట్లో నా బాధ్యత ఏమిటి అనేది. సమస్య ఉంది కానీ నేను ఆ సమస్యలో భాగం కాదు,
నేను నా క్లారిటీ ప్రకారం నేను లైఫ్ నేను జీవిస్తాను. ఇది ధీరత్వం అండి. సమస్య ఉంది కానీ ఎదుటి వ్యక్తి నాకు సంబంధాన్ని చూసి ఆ వ్యక్తికి అండర్స్టాండింగ్ పెంపొందించడం కోసం నేను కమిట్మెంట్ తీసుకుంటాను. ఇది వీరత. ఉదారత అంటే దానికి ఎంత ఎఫర్ట్ కావాలో అంత ఎఫర్ట్ ఇస్తాను. డబ్బులు కావాలంటే వస్తువులు కంటే వస్తువులు, లైక్ నాలెడ్జ్ కావాలంటే నాలెడ్జ్. ఇది ఉదారత అండి. సో ఇది సంబంధంలో ఉండే మనల్ని మనం మనిషిగా ప్రూవ్ చేసే మూల్యాలండి. సార్ ఇవన్నీ మన మీద చూపించుకునే మూల్యాలా, లేకపోతే పక్కన వాళ్ళ మీద చూపిస్తే దయ కృప అని? నా మీద నేను కూడా కృప దయ చూపించుకోవాల్సిన టైం వస్తుంది కదండి. అంటే మనకి అండర్స్టాండింగ్ ఉంటే మనం పక్కన వాళ్ళకి చూపిస్తామండి. మన దగ్గర అండర్స్టాండింగ్ లేకపోతే వేరే వాళ్ళు మనకు చూపించాల్సినవి అవి. ఓకే ఓకే ఓకే. ఆ ఉదారత ఎగ్జాంపుల్ అయితే నాకు అంటే అది నాకు ఎవరి వాళ్ళకి తీసుకునేది అనిపిస్తుంది, ఇచ్చేది లేదు లేదు మేడం, అదేంటంటే గ్రేడ్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కదా, ఆ 3 ఫీలింగ్స్ అలా. ఫస్ట్ క్లాస్ పాస్ అయితే సెకండ్ క్లాస్ లో సిలబస్ చదవగలం. ఫస్ట్ నాలో అండర్స్టాండింగ్ ఉంది అనుకోండి, అప్పుడు ఫస్ట్ నా లైఫ్ నేను డెఫినెట్ గా జీవించగలను. మీరు తిడితే ఒక విధంగా, మీరు బాగుంటే ఒక విధంగా ఉండను. ఐ బిహేవ్ విత్ యూ విత్ ఎ డెఫినెట్ మీనింగ్. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్ అనుకోండి. సెకండ్ క్లాస్ ఇది ఫస్ట్ క్లాస్ అండి. ఓకే ఓకే ఓకే, నేను నా లైఫ్ లో ఈ భావాలు అర్థమైనవి. వాట్ ఈస్, నేను ఎక్సలెన్స్ వైపు నేను ప్రయత్నిస్తాను, శ్రేష్టత వైపు నేను సరిగ్గైన అవగాహనతో నా లైఫ్ జీవిస్తాను. ఇది ఎప్పుడైతే ఇది పాస్ అవుతామో అప్పుడు ఇంకొక వ్యక్తికి నేను హెల్ప్ చేయగలను, దాన్ని ఇంకొక వ్యక్తి పట్ల బాధ్యత తీసుకోగలను. రైట్. నిన్న హరి గారు ఇదే స్ట్రెస్ చేశారు, మీకు గుర్తుంటే. అది 3 ఏంటంటే, నేను ఫస్ట్ నా తన్ మన్ ధన్. ఇప్పుడు ఇలాంటి అండర్స్టాండింగ్ ని ఒక మనిషికి అందరికి ఇవ్వటానికి నేను నా తనువు, మనసు, ధనము ఏది ఉంటే అది ఐ విల్ గివ్ ఇట్. ఓకే, ఐ ఇన్వెస్ట్ మై బాడీ అండ్ సెల్ఫ్ అండ్ ఆల్ మై మెటీరియల్ థింగ్ టు అండర్స్టాండ్, టు లివ్. ఓకే, సో ఇది ఉదారత అన్నమాట. సో ఉదారంగా ఇవ్వండి అనే పదం విన్నారు కదా మీరు. అంటే ఉదారంగా ఇవ్వటం అంటే అర్థం చేసుకొని నా దగ్గర ఏది ఉంటే అది అవతల సమాజం మంచి కోసము, ఎదుటి వ్యక్తి మంచి కోసం ఇవ్వటం అన్నమాట. అదే ఫస్ట్ మనం జీవించాలి, తర్వాత మన చుట్టూ మన సంబంధాల కమిట్మెంట్ తీసుకోగలగాలి, తర్వాత అవుట్ సైడ్ అన్నమాట. రైట్. ఈ ఎగ్జాంపుల్ లైక్ ఇట్ కోట్స్ ద అదర్ స్టేట్మెంట్ ఆల్సో. మనం ఇంతకు ముందు మాట్లాడు, నా దగ్గర ఏముంటే నేను అదే ఇవ్వగలను. అంటే ఇప్పుడు నా దగ్గర నెగటివిటీ ఉంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను నెగటివిటీ ఇస్తాను. సో ఇఫ్ ఐఎమ్ పాజిటివ్ అండ్ ఐ విల్ ఓన్లీ స్ప్రెడ్ ఇట్. ఈ ఉదారత నాకు అర్థమైంది. ఠీక్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే. అయితే లాస్ట్, సో అయితే ఇప్పుడు ఎవరు ఎక్కడ హోంవర్క్ ఎక్కడ చేయాలండి? ఇప్పుడు నేను అంత అర్థం చేసుకుంటున్నాను, దాన్ని హోంవర్క్ చేసి తర్వాత నేను వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలను అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఎవరిని అర్థం చేసుకోవాలి? ఫస్ట్ సెల్ఫ్. మన గురించి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నాకెంత అర్థమైంది, ఈ క్లారిటీ కనుక వస్తే మేము అందరం ఫెసిలిటేటర్ అందరం చాలా హ్యాపీ అండి. ఈ క్లారిటీ ఇంకా రాకపోతుంటే అట్లీస్ట్ రేపటి నుంచి ఇంకా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ మొత్తం సమ్మరీ అండి. నెక్స్ట్ 5 నిమిషాలు కొంచెం జాగ్రత్తగా వినండి. మొత్తానికి సమ్మరీ ఏంటంటే, మనిషి ఏ పని చేసినా సుఖంగా బ్రతకాలనే చేస్తున్నాము. అయితే ఈ సుఖాన్ని ఎక్కడ వెతుకుతున్నాము అనేదండి. ఈ సుఖము అనేది వస్తువుల నుంచి వస్తుంది, లేదు ఈ సంవేదన సెన్సేషన్ ద్వారా, అంటే శరీరం ద్వారా సుఖంగా ఉండాలి అని అనుకుంటే ఈ 5 సంవేదనలో
మంచి సౌండ్ విని, మంచి రుచిగా, లేకపోతే మంచి స్మెల్ నుంచి, మంచి ఈ 5 ఉన్నాయి కదా, రూపము, గుణము, సారీ ఇదేమంటారు, రుచి, రూపము, గంధము, స్పర్శ, శబ్దము, ఈ 5 నుంచి సుఖం కావాలి అనుకుంటే అది టెంపరరీ, అది వేరే వాళ్ళ మీద బయట నుంచి డిపెండెంట్ అయి ఉంది. దానికి మనకు ఎప్పుడూ సుఖం కావాలి, కానీ దీని నుంచి సుఖం వెతికితే అది ఎప్పుడూ రాదు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఓకే, తర్వాత సుఖం వస్తుంది అని వెళ్తే ఫస్ట్ రుచి అండ్ అవసరం అనిపిస్తుంది, తర్వాత రుచి అనవసరం అనిపిస్తుంది, తర్వాత అరుచి అనవసరం అనిపిస్తుంది, తర్వాత అసహనీయం, సహించలేమన్నమాట. ఈ 5 స్టేజ్లు పాస్ అవుద్దండి. అయితే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు చూస్తే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని ఒకటి వస్తున్నాయండి. ఏంటంటే ఏమవుతుంది అంటే, ఇలా లేదు మనుషులతో అసలు కాదు అని చెప్పి వస్తువుల మీద ఎక్కువ సుఖంగా వెళ్తే ఈ సైకలాజికల్ డిజార్డర్స్ అన్ని ఈ స్టేజ్లు పాస్ అయినాక వస్తాయండి. అది ఎప్పుడైతే మనిషికి జ్ఞానం ఉండదో అప్పుడు ఇక వస్తువుల నుంచే సుఖం కానీ కోరుకుంటే అది పరిస్థితి అండి. తర్వాత మనిషిలో ఈ ఫీలింగ్స్ అండి, ఇప్పుడు 9 ఫీలింగ్స్ మనం చెప్పాం కదా, ఈ ఫీలింగ్స్ నుంచి సుఖం వస్తుంది అనేది కదా. అయితే ఈ ఫీలింగ్స్ ని బయట వాళ్ళు నాకు చూపించాలి అని చూసినా సరే ఇది కూడా మన టెంపరరీ అనండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉందో వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది. ఇవాళ బాగుంటారు, మళ్ళీ వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బాగున్నప్పుడు నేను బాగుండి, వాళ్ళు బాగున్నప్పుడు నేను రియాక్ట్ అవుతున్నా అనుకోండి, అది అప్పుడు కూడా నా సుఖాన్ని నేను ఎన్షూర్ చేయలేను. పరతంత్రంగా జీవించటమే. అయితే ఈ స్వతంత్రంగా జీవించటం అంటే, నేను ఈ కంటిన్యూటీ ఎప్పుడు పాసిబుల్ అంటే, ఎప్పుడైతే నాలో రైట్ అండర్స్టాండింగ్ ఉంటుందో, ఈ పై బాక్స్ అండి, ఎప్పుడైతే నాలో రైట్ అండర్స్టాండింగ్ ఉంటుందో, నాలో ఈ ఫీలింగ్ ఉంటుందో, అప్పుడు మనలో ఈ సుఖాన్ని నిరంతరంగా ఉండొచ్చండి. రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ ఫీలింగ్, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్, సరైన అవగాహన, సరైన భావం. సో ఈ సరైన అవగాహన అంటే ఏమిటి అని ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. ఏ అవగాహన ద్వారా నాలో ఈ ట్రస్ట్, ఈ విశ్వాసం అనే భావం వస్తుంది, ఏ అవగాహన ద్వారా నాలో ఈ సమ్మానం అనే భావం వస్తుంది. అలా మనం లాస్ట్ 5 రోజుల నుంచి సంబంధాల్లో సరైన అవగాహన అంటే ఏమిటి దాని గురించి డిస్కస్ చేశామండి. సో ఇది సమ్మరీ అండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుంటానండి. శివ గారు, ఒక క్వశ్చన్ సార్. సార్ చెప్పండి సార్. సార్, ఇప్పుడు మనం ఎక్సలెన్స్ కోసం ట్రై చేస్తాము, మనలో మన క్వాలిటీస్ మనం అచీవ్ చేస్తాము అనుకుందాం. సపోజ్ మాక్సిమం ఇన్ 100%, 10% కాకపోయినా 80%, 90% అచీవ్ అవర్ సెల్ఫ్ మనం సొంతంగా చేసిన తర్వాత ఎదుటి వ్యక్తి మనం కన్వే చేస్తూ ఉంటాం. ఆ ఎదుటి వ్యక్తి వినకపోతే వాళ్ళని ఎలా కన్వర్ట్ చేయాలి? సర్టెన్ లిమిట్ ఉంటుంది కదా. మీరు అన్నట్టు ఎంత సెషన్ బిగిన్ చేసేటప్పుడు 5 times చెప్పాము, 6 times చెప్పాము, 10 times చెప్పాము, బట్ దే ఆర్ నాట్ చేంజింగ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అటువంటి సిచ్యువేషన్స్ లో? సార్ ఇక్కడ అదే అప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఈ సమాజం లెవెల్లో మాట్లాడినప్పుడు కొంత మీకు క్లారిటీ వస్తుందండి. ఫస్ట్ ఆ మనిషి అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్ అండి. ఏ మనిషి అయినా సరే తనకి ఎలాంటి ఎక్స్పోజర్ దొరికింది, ఎలాంటి వాతావరణం దొరికింది, ఎలాంటి గైడెన్స్ దొరికింది, అతను ఏది రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు తన లైఫ్లో, దాన్ని బట్టి ఆయన సామర్థ్యం ఉందండి. అయితే ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని గుర్తిస్తామో, ఫస్ట్ ఆ వ్యక్తి నలుగురితో ఉండగలిగే పరిస్థితిలో ఉన్నాడా, లేకపోతే నలుగురికి హామ్ చేస్తున్నాడా అని. ఎప్పుడైతే నలుగురికి హాని చేస్తున్నాడు అన్నప్పుడు, అందుకే లా అండ్ ఆర్డర్ ఉంది కదండి. లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందంటే, ఆ మనిషి ఇప్పుడు ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారము నలుగురిలో సమాజంలో బ్రతకటానికి ఇబ్బంది కలిగిస్తాడు కాబట్టి అతన్ని సపరేట్ చేయటము ఉంది కదా, దాన్ని జైలు అన్నారండి. అయితే ఇప్పుడు
ఆ మనిషి హాని చేయట్లేదు, కానీ అలా అని మంచి కూడా చేయలేకపోతున్నాడు అంటే అది దాని రెస్పాన్సిబిలిటీ ఆ సంబంధం ఎవరైతే సంబంధంలో ఉన్నారో వాళ్ళ బాధ్యత అండి. అయితే ఇప్పుడు వాళ్ళకి ఇలా మారట్లేదు అంటే వాళ్ళు మారగలిగే వాతావరణం కావాలండి, వాళ్ళు మారగలిగే గైడెన్స్ కావాలి, ఆ మంచి మార్గంలో జీవించడానికి ప్రయత్నించగలగాలి వాళ్ళు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అదే సొల్యూషన్ అండి. మీరు చెప్పేదేమో ప్రాబ్లం అండి, నేను ప్రాబ్లం లేదు అంటలేదండి. సొల్యూషన్ ఏంటి అని అడిగినప్పుడు ఇది సొల్యూషన్ అండి. ఇప్పుడు ఆ వ్యక్తి మీరు మన ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఆ వ్యక్తి బిహేవియర్ అనేది ఎలా ఉంది. అయితే ఒక్కసారి మన వైపు చూస్తున్నప్పుడు మన గురించి కూడా అవతల వ్యక్తి అలానే ఫీల్ అవుతున్నాడా, అట్లీస్ట్ మనం రైట్ కండక్ట్ లో ఉన్నామా, ఈ రైట్ ఫీలింగ్ తో ఉన్నామా అని ఎప్పుడైతే ఇక్కడ ఫోకస్ చేస్తామో అండి, అప్పుడు న్యాచురల్ గా వి విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఆన్సర్ అండి. అది కొంచెం థియరిటికల్ గా అనిపించినా అండి, ఇదే ఉన్న వాస్తవం అదేనండి. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే. ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తే పర్సన్ యొక్క పర్సెప్షన్ మారుతుంది, దాంట్లో చేంజెస్ రావచ్చు అన్నారు, దట్ కరెక్టే. బట్ కొంత ఎన్వైరాన్మెంట్ కాదండి, ఎన్వైరాన్మెంట్ ఆయనకి అర్థమయ్యే విధంగా చెప్పే గైడెన్స్, తర్వాత తన వైపు నుంచి ప్రయత్నం ఏదైనా సరే అండి, ఎఫర్ట్ పెట్టకుండా ఏది రాదండి. ఇప్పుడు మీరైనా సరే, ఇప్పుడు మీరు ఇది విన్నంత మాత్రాన మనలో మార్పు జరగదండి. ఆ ఎఫర్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ప్రయత్నించగలటం, ఆ నాలెడ్జ్ తో ఎంత ఎంగేజ్ అవుతున్నాం, ఆ ప్రాక్టీస్ మనం చేయడానికి ఎంత ప్రయత్నపూర్వకంగా, అది యత్నపూర్వకంగా పూర్ణత్వం వైపు చేసేదాన్ని ప్రయత్నం అన్నారండి. అంటే మనం ఎంత ఆ ఇంటెన్షన్ తో మనం ఈ నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతాడో మనిషి, ఎప్పుడైతే అర్థం అవుతుందో ఇది నాకు ఇంపార్టెంట్ అని, అప్పుడు ఆ మనిషి ఎఫర్ట్ పెడతాడు. అర్థం అవ్వాలి అంటే తనకి స్వతహాగా ఈ కోరిక ఉండాలి, స్వతహాగా లేదు అన్నప్పుడు అలాంటి వాతావరణం క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరినీ ఎవరు కూడా బలవంతాన రోజు 6:30కి కూర్చోబెట్టట్లేదు కదండి. మీలో ఈ కోరిక కలిగింది, నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, సంబంధం గురించి అర్థం చేసుకోవాలి అని, అలాంటి కోరికన్నా ఉండాలి, లేదా అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి. అది మన బిహేవియర్ ద్వారానే కుదురుతుందండి. ఫ్యామిలీలో క్లాసులు చెప్తే అవదండి. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేను ఇలా లెక్చర్ చెప్తే పని కాదండి. నా ఫ్యామిలీలో నేను మీకేదో చెప్తా, అది నా లైఫ్ లో ఉండాలి, నేను జీవించాలి. అప్పటి వరకు నా మీద కంప్లైంట్ అలానే ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆచరణ ఇంపార్టెంట్. అర్థమైతే ఆచరిస్తామండి, ఆచరించట్లేదు అంటే అర్థం కాలేదండి, అంతే. బట్ మొండిగా ఉంటారు కొంతమంది, అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనుకుండా అంటారు. అంటే ఈవెన్ దో ఫ్యాక్ట్ తెలిసినా కానీ ఇంకా మొండిగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఎలా మార్చగలుగుతాం అనేది అదొక క్వశ్చన్ మార్క్. లేదండి, అర్థం కాకండి, వాళ్ళ సామర్థ్యం లోపం ఎక్కువగా ఉందండి. వెరిఫై చేయండి, మీరే వెరిఫై చేయండి. సార్ ఇది సెన్సేషన్ పక్కన పిఎఫ్ ఉంది, ఏంటి సార్ అది? ఫిజికల్ ఫెసిలిటీ అండి, భౌతిక సౌకర్యాలు. ఓకే 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 సార్. సో మీకు కొంచెం తెలుగు పెట్టి పంపిస్తానండి పంపించేటప్పుడు పీపీటీ. థ్యాంక్ యూ. అది 8 అయిందండి. ఎనీ క్వశ్చన్స్ 1 or 2 ఐ కెన్ టేక్, అదర్వైజ్ రేపు మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ లో కలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. Thank you, sir. Thank you, sir.